నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను శివప్రసాద్. మగాళ్లకు రక్షణ ఏది అనేటటువంటి టైటిల్తో ఈరోజు చర్చా కార్యక్రమం జరగబోతోంది. సో ప్రధానంగా సహజీవనంలో ఉన్నటువంటి స్త్రీలకి జరిగి కూడా భర్త చేత ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి పెట్టేటటువంటి సెక్షన్స్, ముఖ్యంగా 498A దగ్గర నుంచి మిగిలినటువంటి సెక్షన్స్ అన్నీ వర్తిస్తాయి. గృహహింస చట్టం వర్తిస్తుంది అనేటటువంటి సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించినటువంటి, నిజానికి సహజీవనం అనేదానికి చట్టబద్ధత లేదు. అలాంటప్పుడు చట్టబద్ధత లేనటువంటి సహజీవనం అనేదానికి చట్టాలు ఏ విధంగా వర్తింప చేయాలి, ఏ విధంగా వర్తింప చేస్తారు, దాన్ని డిఫైన్ చేయడం ఎట్లా అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ. దీనికి సంబంధించి ఒక చిన్న ప్యాకేజ్ ఇప్పుడు చూద్దాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో భర్త అనే పదానికి సుప్రీంకోర్టు ధర్మాసనం విస్తృత వివరణను ఇచ్చింది. సహజీవనం చేస్తున్న వ్యక్తిని భర్తతో సమానంగా పరిగణించొచ్చని తెలిపింది. ఇలాంటి వ్యక్తులు భాగస్వామిని వేధించి తప్పించుకోలేరని ధర్మాసనం పేర్కొంది. అయితే అన్ని రకాల సహజీవనాలకు ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తూ హింసకు పాల్పడిన వారికే సెక్షన్ 498A వర్తిస్తుందని వెల్లడించింది. అలాగే ప్రాథమిక విచారణ నిర్వహించకుండా తక్షణ అరెస్టులు చేయొద్దని పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ సెక్షన్ మహిళల్ని సభ్యుల మానసిక, శారీరక వేధింపుల నుంచి రక్షించటానికి అని గుర్తు చేసింది. వివాహిత మహిళలకు ఒక రకమైన రక్షణ కల్పించి అదే తరహా సంబంధంలో ఉన్న మరో మహిళకు రక్షణ నిరాకరించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. సహజీవనం చేస్తున్న మహిళకు తన భాగస్వామి లేదా అతని కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎదురైతే ఆమెకు కూడా సమాన చట్టాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహిత మహిళలకు భర్త, అతని కుటుంబీకుల క్రూర ప్రవర్తన నుంచి రక్షణ కల్పించే ఐపీసీ 498A పరిధిని సుప్రీంకోర్టు విస్తరించింది. సహజీవన భాగస్వాములకు ఈ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో భార్యాభర్తల్లా ఒక జంట సహజీవనం సాగిస్తుంటే ఆ అనుబంధంలోని మహిళను వేధింపులకు గురి చేసే పురుషుడిపై ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పేర్కొంది. వివాహితను భర్త లేదా అతని బంధువుల వేధింపుల నుంచి రక్షించేందుకే ఈ సెక్షన్ ఇంతవరకు పరిమితమైందని, వివాహం లాంటి అనుబంధంలో కొనసాగుతూ ఈ సెక్షన్ కింద నేర అభియోగానికి గురైన వ్యక్తుల అరెస్టుకు సంబంధించి చట్టంలోని నియమాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. సహజీవనం జీవిత వాస్తవంగా మారిందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రవృత్తి అధికంగా కనిపిస్తోందని, ఇలాంటి బంధంలో ఉన్న వ్యక్తులకు చట్టం వర్తించాలని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై పురుషుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీం స్పష్టత ఇచ్చినప్పటికీ ఇది అర్థం కాక అనేక తప్పుడు కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. చూసారు కదా ప్యాకేజ్. దీంట్లో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు, సందేహాలు, అనేక రకాలైనటువంటి ఇష్యూస్ కూడా దీంట్లో ఉన్నాయి. వాటి మీద విస్తృతంగా కొంతమంది ప్రధానమైనటువంటి వక్తలు, ముఖ్యంగా అడ్వకేట్స్ కానీ లేకపోతే సామాజిక కార్యకర్తలు కానీ, సమాజ సేవలో అనేక రకాలుగా స్త్రీలకి ఆలంబనగా నిలబడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఇటువంటి వాళ్ళు లేదా బాధితులు, లేకపోతే చట్టాన్ని ఉల్లంఘించలేక ఏమీ చేయలేక నిస్సహాయాలు ఉన్నటువంటి అనేక మంది పురుషుల తరఫు నుంచి కొంతమంది, ఇలా ఈ డిబేటు కొనసాగబోతోంది. ఇది మనతో పాటు ప్రస్తుతం ఈ సోషల్ యాక్టివిస్ట్, చాలా అంశాల్లో చాలా యాక్టివ్గా ఉండి పట్ల స్పందించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి సజయ ప్రస్తుతం మనతో లైన్లో ఉన్నారు జూమ్లో. వారితో మాట్లాడి దీనికి సంబంధించిన అంశంలో ఆమె అభిప్రాయాలు ఏంటి, ఆమె ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సజయ్ గారు నమస్కారం. నమస్తే అండి. ఈ తీర్పుని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇలాంటి తీర్పులు ఈ అంశాల మీద, ముఖ్యంగా లివింగ్ రిలేషన్షిప్స్ గురించి చాలా కాలం నుంచి న్యాయస్థానాల్లో వస్తున్నటువంటి విషయాలే. అంటే సహజీవనం అనేది కూడా దానిని గుర్తించాలి,
దానికి దాంట్లో ఉండేటటువంటి వ్యక్తులకి ఆ రకమైనటువంటి హక్కులు కల్పించాలి, రక్షణ కల్పించాలి అనేటటువంటి డిబేట్ ఉన్నది. అయితే నేను ముందు ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అంటే మనం మీడియా ద్వారా మనం చెప్పాలనుకుంటున్నది, మీ మీడియా హౌస్ కావచ్చు, ఇండిపెండెంట్ గా మేము చేస్తున్నటువంటి జర్నలిజం కావచ్చు, ఒకటి మనం పెట్టే టైటిల్స్ కూడా ప్రజలని కొంచెం ఎడ్యుకేట్ చేసేటట్టుగా ఉండాలి. ఈ డిబేట్ కు ఉన్నటువంటి టైటిల్ కొంచెం మిస్లీడ్ చేస్తోంది, మీరు గమనించుకున్న తర్వాత అంతే నా భిన్నాభిప్రాయం. కానీ విషయం ఏంటంటే మన అంటే ఒక స్త్రీ పురుష సంబంధాలలో హింస అనేటటువంటిది ఒక అనివార్యంగా ప్రవేశించినటువంటి సందర్భం మనకున్నది. అది భార్యాభర్తల వివాహం ద్వారా వచ్చినా కానీ ఈ హింస చాలా కాలం పాటు పురుషుల వైపు నుంచే చాలా ఎక్కువగా ఉన్నది. ఇప్పటికీ కూడా గణాంకాలు చూపిస్తున్నది ఏంటంటే చాలా ఎక్కువ హింస కుటుంబంలో నడుస్తోంది స్త్రీల మీద. పైగా మన వివాహ వ్యవస్థే స్త్రీలని తన స్థానం నుంచి ఇంకొక స్థానానికి పంపించేటటువంటి వివాహ వ్యవస్థ. సరే, దీంట్లో ఉండేటటువంటి హింసని పదే పదే బయటికి రావటము, అది కట్నం చావుల కింద మారటము, లేకపోతే వేరే రకం ఆస్తుల కోసం కావచ్చు, ఈ హింస ఎక్కువ అవ్వటం వలన వచ్చినటువంటి చట్టాలు, అంటే ఇది ఒక్క రోజుతో వచ్చినటువంటివి కాదు, చాలా పదే పదే పునరావృతం అవుతున్నటువంటి సంఘటనలను తీసుకుని దాదాపు 4-5 దశాబ్దాలుగా జరిగినటువంటి కృషిలో ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది వచ్చింది. అట్లానే 498A అంటే క్రూరత్వము హింసకి వ్యతిరేకంగా వచ్చిన చట్టాలు. ఇది ఎందుకు అంటే మొట్టమొదటిది హింస ఎందుకు వస్తోంది, స్త్రీల మీద పురుషుల హింస ఎందుకు వస్తోంది అనేటటువంటి దానికి మనము డిబేట్ చేయడం మొదలు పెడితే చాలా కారణాలు కనిపిస్తాయి. దానికి కొన్ని చారిత్రక అంశాలు ఉన్నాయి, మనం నమ్మే భావజాలం ఉంటుంది, అనేక రకాల అంశాలు దీంట్లో ఉంటాయి. కానీ ఇది ఒక వ్యవస్థీకృతమైనటువంటి రూపం తీసుకున్న తర్వాతే చట్టసభలు కానీ లేకపోతే న్యాయస్థానాలు కానీ దీని మీద రెస్పాండ్ అవడం మొదలు పెట్టినాయి. అంటే ప్రతిస్పందించడం అనేది ఒక్క రోజుతో జరిగింది కాదు, దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతోంది అంటే వివాహంలో నుంచి లివింగ్ టుగెదర్ అనేటటువంటిది, అంటే సహజీవనం అనేటటువంటిది కూడా ఒక వాస్తవంగా మారుతున్నటువంటి సందర్భంలో, అంటే ఇది చాలా కాలం పాటు అంటే పురుషుల వైపు నుంచి ఒక రిలేషన్, 2 రిలేషన్స్, 3 రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ హింస అనేటువంటిది కూడా మళ్ళీ అంటే అదే రకమైనటువంటిది. ఇప్పుడు పెళ్లి కావచ్చు, సహజీవనం కావచ్చు, ఏ పేరు పెట్టుకున్నా గానీ అసలు ఒక పురుష ప్రవృత్తిలో ఉండేటటువంటి ఒక హింసా ప్రవృత్తి అనేటటువంటిది దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యవస్థలు మన చుట్టూ చాలా ఉన్నాయి. ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు, అంటే మగవాళ్ళందరూ అట్లానే హింసతో ఉన్నారని కాదు, కానీ ఆ హింసని ఎక్నాలెడ్జ్ చేసి, అంటే ఆ హింసను గుర్తించటము, ఆ హింస తప్పు కాదనుకోవటము, ఆ హింసని మళ్ళీ మళ్ళీ ప్రేరేపించటము అనేటటువంటిది మన చుట్టూ ఉండేటటువంటి వ్యవస్థల్లో చాలా నార్మలైజ్ అయిపోతున్నటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలో ఒక అడల్ట్ అంటే మేజర్ అయినటువంటి వ్యక్తులు ఒక రిలేషన్ లోకి వెళ్ళినప్పుడు, ఒక సంబంధంలోకి వెళ్ళినప్పుడు జరుగుతున్నటువంటి హింసలో మరీ ముఖ్యంగా ఏ రకమైనటువంటి వివాహ బంధం, చట్టబద్ధత అనేటటువంటిది లేనటువంటి సందర్భంలో ఈ సహజీవనం అనేటటువంటిది కూడా న్యాయస్థానం తలుపులు తట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? అక్కడ జరుగుతున్నటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధం కావచ్చు. ఇది మన భారతీయ సమాజంలో ఒక పురుషుడు 4-5 సంబంధాలు మెయింటైన్ చేయటము, అందరూ అని కాదు కానీ చాలా సమాజాలలో అది చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎక్కువగా ఉండటం వలన నష్టపోతున్నది ఎవరు అంటే చట్టబద్ధత లేనటువంటి రిలేషన్ లో ఉన్నటువంటి స్త్రీలు, ఆ స్త్రీలతో పాటు ఆ స్త్రీలకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ హక్కులు కోల్పోతున్నటువంటి సందర్భంలో ఈ చర్చ మనకు ముందుకొచ్చింది. ఈ చట్టసభల్లో ఇప్పటికీ కూడా అదే
నడుస్తుంది. సజయ్ గారు ఒక మాట, అసలు చట్టబద్ధత లేనటువంటి రిలేషన్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఏముంది? దానికి చాలా కారణం. ఒకటి, చట్టబద్ధత ఇప్పుడు ఉన్నదండి, ఒకప్పుడు లేదు. కానీ సామాజిక ఇప్పుడు చట్టబద్ధత వచ్చిందంటారా లివింగ్ ఇన్ రిలేషన్షిప్ కి? సుప్రీంకోర్టు ఎప్పుడో ఇచ్చింది. సహజీవనాన్ని ఒక రిలేషన్షిప్ గా గుర్తిస్తూ చాలా తీర్పులు వచ్చాయి. రిలేషన్షిప్ గా గుర్తిస్తూ వచ్చినాయి, కానీ వాటికి చట్టబద్ధత ఉందా? గుర్తించాలి అని అంటే వాళ్ళ హక్కుల్ని గుర్తించాలి అనేటటువంటి డిబేట్ ఉన్నది. ఇది పార్లమెంట్ లో కూడా చర్చకు వచ్చింది. ఓకే, ఇవి నడుస్తా ఇద్దరు వ్యక్తులు చోట కొన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి. ఇద్దరు వ్యక్తులు తమ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వాళ్ళు ఒక సహజీవనానికి వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటారు. ఆ రిలేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు పిల్లల గురించి, మిగిలినటువంటి తమ జీవితం గురించి, సమాజం గురించి, లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి, వీటన్నిటి గురించి కూలంకషంగా చర్చించి నియమ నిబంధనావళి ఏర్పాటు చేసుకుని మాత్రమే సహజీవనం చేస్తున్నారని భావించాలా? అంటే ఈవెన్ పెళ్లి కూడా అట్లా ఉండదండి. నేను చెప్తున్నాను కదా, పెళ్లి కూడా అట్లా ఉండదు. కానీ మనము అంటే చాలా ఇవి ఎందుకు వెళుతున్నారు ఇట్లాంటి రిలేషన్స్ లో కనంటే, మొట్టమొదటిది స్త్రీలే ఎందుకు వెళుతున్నారని కాదు, అసలు పురుషులు ఎందుకు వెళుతున్నారు రెండో రిలేషన్ లో అనేటటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు మనం ఉన్నటువంటి సమాజంలో పురుషుడు మామూలుగానే హింస చేసేవాడు, 10 మందితో తిరిగేవాడు, విచలనంగా ఉండేవాడు. నార్మలా అండి? వాళ్ళు హింస చేస్తారు, మనం స్త్రీలు పడతారు అనేటటువంటి నార్మల్ అయినా కాకపోయినా పురుషుడికి ఉన్నటువంటి స్థితి అదే కదా మనకిచ్చిన. అంటే ఇప్పుడు స్త్రీలు హింస పడాలి, పురుషులు చేసేది నార్మలైజ్ అవుతుంది అనేటటువంటిదే తప్పు అభిప్రాయం కదా. దాన్ని మార్చడానికే కదా ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా వచ్చి ఇంత ఎక్సర్సైజ్ చేస్తోంది. అంటే ఒక వ్యక్తి మీద, ఆ రిలేషన్షిప్ కి ఏ పేరు పెట్టుకున్నా కానీ ఆ వ్యక్తి మీద ఒక హింస జరగటము, లేకపోతే ఆ వ్యక్తి యొక్క హక్కులు కోల్పోవడం అనేటటువంటిది తప్పు. దానిని మనం చట్టపరంగా ఇవి వర్తిస్తాయి అని చెప్తోంది అని అంటేనే, ఒక రోజు 2 రోజుల లేదు, చాలా ఇందాక మీరు ఇచ్చినటువంటి ప్రోమోలోనే ఎంత అంటే శారీరక పరంగా కూడా వివక్ష అనేటటువంటిది చాలా దుర్మార్గం. ఒక ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తల్లాగా పడటం వెనకాల సామాజిక ఆమోద ముద్ర ఉండదు, లేకపోతే దాంతో పురుషుల యొక్క కుటుంబం కూడా ఆ స్త్రీ వ్యవహరించేటటువంటి, అంటే ఒక అంశము ఒక చట్టంకే ఇమిడి ఉండదు, చాలా రూపాల్లోకి తీసుకుంటుంది. హింస చాలా తీవ్రమైందండి. అసలు వైవాహిక వ్యవస్థలోనే హింస చాలా తీవ్రమైంది. వైవాహిక అంటే మనము హిందూ చట్టం ప్రకారం, అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నది హిందూ లా ప్రకారం చూస్తే, లేకపోతే క్రిస్టియన్ లా, లేకపోతే ముస్లిం లా ప్రకారం చూస్తే, ఇవి ముఖ్యంగా హిందూ లా ప్రకారం చూస్తే కనుక చాలా అంటే పురుషులకి 4-5 సంబంధాలు ఉండడం అనేటటువంటిది చాలా నార్మలైజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా సార్లు ఇది ఎట్లా అడ్రస్ చేయాలి అనేటటువంటిది కూడా చాలా సమస్యగా మారుతుంది. సఖీ సెంటర్స్ లో గానీ, లేకపోతే పోలీస్ స్టేషన్స్ లో గానీ, లేకపోతే కోర్టుకు వెళ్ళినా గానీ, పిల్లలకు సంబంధించి వెళ్ళినా గానీ ఎక్కడా కూడా స్త్రీలకి రక్షణ అనేటటువంటిది లేకుండా పోతుంది. పైగా ఒక సామాజిక పరంగా ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటిలో నుంచి ఇప్పుడు ఇట్లా వచ్చే తీర్పులన్నీ పురుషులకి చాలా నెగిటివ్ అయిపోయి వాళ్ళ జీవితాలు ఏదో అయిపోతాయని కాదు, కేవలము స్త్రీలకి కొంచెము అట్లా ఆ రకమైనటువంటి దాంట్లో ఉండి హింస పడుతున్నటువంటి వాళ్ళకి ఒక పోరాడటానికో, లేకపోతే చట్టపరంగా ఇది నా హక్కు, నా మీద ఇంత హింస జరుగుతుందని చెప్పటానికి వచ్చినటువంటి ఒక చిన్న అవకాశమే తప్పించి, ఈ రోజు పురుషులకు ఏదో అయిపోతుంది, పురుషులు చాలా అన్యాయం అయిపోతారు అని చెప్పి భ్రమంలోకి
కొన్ని తరాల పాటు హింసని చాలా సమాజం మనది. ఆ హింసే మగవా అనేటటువంటి దానిని పెంచి పోషిస్తున్నటువంటి వ్యవస్థ కావచ్చు, ఇంకేం కావచ్చు, అన్ని రకాలుగా కూడా మరీ ముఖ్యంగా మగవాళ్ల హింసని నార్మలైజ్ చేశాడు. మళ్ళీ చెప్తున్నాను, మగవాళ్ళకి ఇది వ్యతిరేకం కాదు, నిజానికి పడటానికి వచ్చినటువంటి ఒక అవకాశంగా తీసుకోవాలి. అంటే చాలా మంది డబ్బు కోసమో, ఆస్తి కోసమో, లేకపోతే ఇంకొక దాని కోసం లివింగ్ 2-3 నెలలు కంటిన్యూ అయ్యి గృహహింస చేస్తున్నాడు ఇచ్చేటటువంటి వాళ్ళు. మరి ఇటువంటి వ్యవస్థల నుంచి ఎంత సంఖ్య ఉంటుంది? మనము గణాంకాలతో మీరు ఇటీవల చూస్తే పెళ్ళైన తర్వాత భర్తల్ని చంపుతున్నటువంటి కేసులు విపరీతంగా వస్తాయి. మనము హింసాపూరితమైనటువంటి సమాజంలో ఉన్నామండి. హింసాపూరిత సమాజంలో హింసను నార్మలైజ్ చేస్తాం. కాలము హింసకు పడండి అని అంటే పడదు. అంటే ఇప్పుడు హింస చేయడం మా బాధ్యత, ఇప్పుడు హింస చేయడం మా వంతు అని స్త్రీ అనుకోవాలా? కాదండి, ఒక్క నిమిషము. మనము సమాజం అంతా హింసాపూరితంగా ఉండి నువ్వు స్త్రీలను మాత్రం నువ్వు హింస పడేదానిగా ఉండు అని అంటే సాగదు. అది నడుస్తుంటాయి. కానీ ఇప్పటికీ కూడా మీరు చెప్తున్నటువంటి ఉదాహరణలు ఏమున్నాయో వాటి సంఖ్య ఎంత? మనం చట్టపరంగా, పాలసీ పరంగా మాట్లాడాలి అని అంటే గణాంకాలతోనే మాట్లాడాలండి. ఎంతమంది డొమెస్టిక్ వైలెన్స్ తో, అంటే ఇప్పటికీ కూడా ఎన్సీఆర్టీ డేటాలో డొమెస్టిక్ వైలెన్స్ శాతం ఎంత, డొమెస్టిక్ వైలెన్స్ లో స్త్రీలు పడేటటువంటి హింస శాతం ఎంత, ఇది తీస్తే గనక మీరిచ్చినటువంటి ఉదాహరణలు దాటదు. కానీ వాటిని యాంప్లిఫై చేస్తున్నాం తప్పించి అసలు సమాజంలో ఎందుకు హింస ఇంత పెరుగుతోంది, ఎందుకు ప్రపంచము హింసలో మాత్రమే ఎందుకు బతుకుతోంది, ఆ హింస ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు మంచి వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు హింస చేయనటువంటి వాళ్ళు కూడా అసలు హింసలోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఒక కుటుంబ భార్యాభర్తల రిలేషన్షిప్, ఇద్దరు స్నేహితుల మధ్య హింస ఎందుకు వస్తుంది? సమాజం దాన్ని హింస అంటే కొట్టడం, తిట్టడం కాదండి, చాలా రకాలుగా ఉంటుంది. అంటే ఆ వాటిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉంటారో మనం చెప్పలేము. అసలు పెళ్లి అనే బంధంలో ఉన్నా, సహజీవనం అనే బంధంలో ఉన్నా, అల్టిమేట్ గా అలా చనిపోతూ స్త్రీలు చాలా ఎక్కువ ఉన్నారు. నిజానికి చేతుల్లో చనిపోయారు, అసలు ఎవరి చేతుల్లో ఎవరు చనిపోకూడదండి మొట్టమొదటి. కానీ మనం ఇప్పుడు స్త్రీలు చేస్తున్నటువంటి దాంట్లో మగవాళ్ళు చనిపోతున్నారు అని అనుకుంటే గనక ఎంత సంఖ్య ఉంది? అది కూడా గృహహింస కాదండి సజయ్ గారు, అది గృహహింస కాదు, అది గృహహింస కాదు. పెళ్లికి ముందే వేరే ప్రియులను పెట్టుకుని గృహహింసే కాదు నేను మాట్లాడుతున్నది. అసలు ఒక రిలేషన్ లో పెళ్లికి ముందు చెప్పేయచ్చు కదా, నాకు అబ్బాయి నాకు ఇష్టం, పెళ్లికి ముందు నాకు అబ్బాయి ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా. పెళ్లి చేసుకుని అతను తీసుకెళ్లి చంపేయడం ఎందుకు? కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పలేదు, అట్లా మనము ఒక కేసును తీసుకుని జనరలైజ్ చేయకూడదు. ఒక కేసులో 2 కేసులను తీసుకుని జనరలైజ్ చేయకూడదు. అయితే ట్రెండ్ పెరుగుతోంది అనేటటువంటి దానికి నేను కూడా అంగీకరిస్తా. కానీ సహజీవనం ట్రెండ్ పెరుగుతోందని, సహజీవనం మేడం గారు, సహజీవనం ట్రెండ్ పెరుగుతోందని డిబేట్ మన కాదు. అంటే అసలు విషయం అర్థం చేసుకోవటానికి ఏంటంటే, అసలు సమాజంలో వైవాహిక బంధంలో, కొన్ని వైవాహికము లేకపోతే ఇంకేదన్నా అనండి, ఒక ఇద్దరు బంధంలో హింస పెరిగేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మనము మొట్టమొదట 100 మంది చంపినటువంటి 100 మంది చనిపోయిన దగ్గర మాట్లాడతామా, లేకపోతే ఈ 100 మంది హింసకి ప్రతిగా జరిగినటువంటి హింస మీద మాట్లాడతామా? రెండూ మాట్లాడదాం. కానీ ఏంటంటే సమాజంలో ఇప్పటికీ కూడా పెళ్లి తర్వాత నేను
అండి పెళ్లి చేశారు ఆ అమ్మాయికి, చిన్న వయసులోనే చేశారు, మెజారిటీ తీరింది, జస్ట్ చేశారు. రెండో రోజు వెనక్కి వచ్చేసింది అమ్మాయి. ఎందుకు వస్తుంది అని అంటే అంత ముందెందుకు పెళ్లి చేసుకోవాలి అని అంటాం కుదరదు. ఎందుకనంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు, ఆ కులము, ఆ సమాజము రకరకాలుగా ఉంటాయి. కానీ ఒక అమ్మాయి పెళ్లిలో నుంచి బయటకు వచ్చి నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పింది అని అంటే దానిని కూర్చోబెట్టి పరిష్కరించగలిగినటువంటి వ్యవస్థలు మనకు లేకుండా పోయాయి. పరిష్కరించడం అంటే అమ్మాయి వెళ్ళు 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 అని చెప్ప, ఈ మొత్తం కుటుంబ వ్యవస్థలోనే హింస విపరీతంగా పెరుగుతోందండి. మనం అది గుర్తించాలి. ఎందుకు నేను మాట్లాడుతున్నది నిజానికి ఏంటంటే నా తోటి సమాజము, నా తోటి పెరుగుతున్నటువంటి ఒక పురుష సమాజము ఎందుకు ఇంత హింస వైపుకి వెళుతోంది తన తోటి మనుషులతో, అది మనం ముందు మాట్లాడదాం. సంజయ్ గారు ఒక్క నిమిషం, మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ బిందునాయుడు గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడి దీనికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిందునాయుడు గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి సంజయ్ గారు ఇప్పటిదాకా మాట్లాడారు. స్త్రీ మీద హింస భయంకరంగా జరుగుతుంది, తరతరాలుగా జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది కంటిన్యూస్గా. కేవలం ఆడవాళ్ళ యొక్క, స్త్రీల యొక్క హక్కులని రక్షించడం కోసం, లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క రక్షణ కోసమే సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలని, ఈ రకమైనటువంటి తీర్పును వెలువరించింది అని చెప్పి ఆమె చెప్తూ ఉన్నారు. దీన్ని ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఒక అడ్వకేట్గా మీరు ఎలా తీసుకుంటారు? మీ వాయిస్ అండి, ఒక్కసారి రిపీట్ చేయండి. అంతా మాట్లాడి తరతరాలుగా హింస జరుగుతుంది, ఇప్పటికి కూడా చాలా భయంకరంగా ఉంది సమాజంలో. అది మగవాడు చాలా తీవ్రమైనటువంటి హింసలకి పాల్పడుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. చాలామంది బాధితులు చాలామంది ఉన్నారు. ఇట్లా దాని గురించి అంత చెప్పారు ఆవిడ. ఈ తీర్పుని మగవాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి తీర్పుగా ఇది పరిణమిస్తోందా, లేదా స్త్రీల రక్షణ కోసం మాత్రమే ఈ తీర్పు పెట్టారా? పెడితే వాళ్ళని చీట్ చేస్తున్నటువంటి అనేక మంది మహిళలు వాళ్ళ ఆస్తి కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి సహజీవనాన్ని కొనసాగించి 3-4 నెలల తర్వాత అతని మీద కేసులు పెడుతూ ఉన్నటువంటి సన్నివేశాలు, సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ తీర్పుని మనం ఎలా తీసుకోవాలి? యాక్చువల్గా మీరు ఏ తీర్పు గురించి అడుగుతున్నారు? 498 85 BNS గురించి అడుగుతున్నారు. సహజీవనంలో ఉన్నటువంటి స్త్రీలకి, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి స్త్రీలకి, మామూలుగా వివాహితలకి అయినటువంటి స్త్రీలకు ఎట్లాంటి చట్టాలు వర్తిస్తాయో 498A సహా అవన్నీ వర్తిస్తాయి అని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. అవునండి. దానికి సంబంధించి ఏమండి, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉండేటప్పుడు, మనం ఫ్యామిలీ అని నేను ఎందుకు అంటున్నాను అంటే, ఒక కుటుంబం సహజీవనం అన్నప్పుడు ఒక కుటుంబంగానే ఉంటున్నారు కదండి. వాళ్ళు ఒక ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు అంటే భార్యాభర్త అని మీరు పేరు పెట్టకపోవచ్చు, దాన్ని మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ అని దాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళు లీగల్ గా పెళ్లి చేసుకోలేదు. కానీ ఒకవేళ ఇల్లీగల్ గా అట్లా ఉండేటట్టయితే, ఇల్లీగల్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ మనం దాన్ని ఇల్లీగల్ అనే మాట దానికి వాడితే మరి అట్లాంటప్పుడు అట్లా ఉండడమే తప్పు. దాన్ని మనం అలా ఉండడం తప్పు కాదు అన్నప్పుడు దాంట్లో ఉండే రిలేషన్షిప్ ని తప్పు పెట్టడం ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, మన సొసైటీ మారుతా వచ్చిందండి. 1950లో మా అమ్మమ్మ చదువుకుంది 8వ క్లాస్ వరకు. 1968, 70 వచ్చేసరికి నా తల్లి PhD చేసింది. ఆ తర్వాత తను వెళ్ళి లేడీస్ కాలేజ్లో టీచ్ చేసేది. ఇవాళ నేను ఒక లాయర్ని, ఆడా మగ కలిసి భుజాలు రుద్దుకుంటూ తిరుగుతున్నారు. I'm literally translating. We are touching our shoulders and going in profession. ప్రతిదీ మారుతా వచ్చింది. అదంతా మారుతున్నప్పుడు సొసైటీ కూడా మారాలి. కానీ ఆ సొసైటీలో మార్పులు మన కల్చర్కి అనుగుణంగా మట్టుకే పెట్టుకోవడమా, కానీ లేదా ఆ మారిన సొసైటీతో పాటు మనం కూడా మూవ్ అవ్వడమా? ఇవి చాలా ముఖ్యం. కరెక్ట్. సో అలా మూవ్ అయ్యేటప్పుడు సహజీవనం ఫస్ట్ తప్పు అని ఆ రోజుల్లో చెప్పినప్పుడు అడల్టరీ కూడా క్రిమినల్ ఒఫెన్సే అన్నారు.
అడల్టరీని క్రిమినల్ అఫెన్స్ అని ఎప్పుడు అన్నారు? ఆడవాళ్ళు మగవాళ్ళు అడల్టరీ చేసినప్పుడు మగవాళ్ళ మీదే దాన్ని బాధ్యత పెట్టారు. పెడుతూ ఏమన్నారు? మగవాళ్ళని దానికి జైల్లోనూ పెట్టొచ్చు, ఈ ఆడవాళ్లతోటి ఇంకెవరైనా మగవాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ తీసుకోవచ్చు అని. ఇక్కడ ఆడవాళ్ళని ఒక ప్రాపర్టీ కింద చూశారు. పర్సెప్షన్ ఏంటి అంటే ఆడవాళ్ళు ఒక ప్రాపర్టీ అని. నౌ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఆడవాళ్ళు ప్రాపర్టీనా? కాదు. కాదు కదా. మీకు కోస్తే వచ్చే రక్తమే నాకు వస్తుంది, నీ మనసు బాధపడితే వచ్చే బాధే నా మనసుకి బాధ ఉంటుంది. మన శరీరంలో ఉండే అన్ని, ఒక యూటరస్ ఇంకొక వేరే ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ తప్పిస్తే మిగతాదంతా హ్యూమన్ బాడీ అంతా సేమే కదండి. హ్యూమన్ మైండ్ కూడా సేమే కదా. మరి అలాంటప్పుడు ఆడ మగ అనే వ్యత్యాసం ఎందుకు, తేడా ఎందుకు చూపెట్టాలి? ఎవ్రీథింగ్ స్టెమ్స్ ఫ్రమ్ దట్ అండి. ప్రతిదీ అక్కడి నుంచే వస్తుంది. మీరు ఇందాక సుజా గారిని అడిగేటప్పుడు ఆవిడ ఒక మాట చెప్పారు, మీరు ఒకటి అడిగారు. ఆడవాళ్ళది ఈ రోజు పెరిగిపోతున్నాయి క్రైమ్స్, అవి వాళ్ళు కావాలని మగవాళ్ళని ఇచ్చేస్తున్నారు అని. అంతవరకు ఎందుకు వచ్చింది ఈ రోజు? అలా అనుకుంటే ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ అయినా, ఏ సెక్ట్ అయినా ఎవరిని అణగదొక్కుతారో వాళ్ళు పైకి లేస్తారు. అంతే అంటారా కదా సుజయ్ గారు? అణగదొక్కినప్పుడే మనం పైకి లేస్తాం. అది దళితులు కావచ్చు, కాస్ట్ వైజ్ కావచ్చు, దాంట్లో మళ్ళీ ఆడామగ ఆ ప్రతి దాంట్లోనూ. ఇప్పుడు మీరు ఫస్ట్ కాస్ట్ ని ఫస్ట్ మనీ పవర్, డబ్బు లేని వాళ్ళని అణగదొక్కుతారు. తర్వాత కాస్ట్ లో వెనకబడ్డ వర్గాలను అణగదొక్కుతారు. ఆ వాటిల్లో మళ్ళా కిందకు వచ్చేసరికి ఆడామగానే తేడా చూపిస్తారు. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలు పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ తమ్ముళ్ళు తింటే వాళ్ళ కంచాలు తీసుకెళ్లి కడగడానికి పెట్టాలి. ఇది ఆది నుంచి మన సమాజంలో వచ్చే ఒక నరకం లాంటి సిచ్యువేషన్ ఆడవాళ్ళకి. సో ప్రతి సిచ్యువేషన్ లో అట్లా వచ్చేప్పటికి ఏమవుతుంది? మ్యానిప్యులేషన్ మొదలవుతుంది. నువ్వు ఒకవేళ బయటికెళ్ళి కొట్టలేనప్పుడు, బయటికెళ్ళి చేయలేనప్పుడు ఒక అత్తగారు ఒక కోడల్ని అణగదొక్కడానికి ట్రై చేస్తారు. ఏ రకంగా? మ్యానిప్యులేషన్ తో. ఒక భార్య వాళ్ళ అత్తగారి మీద చెడు చెప్పి భర్తతోటి, అక్కడ షీ విల్ ట్రై టు డూ మ్యానిప్యులేషన్ తో. అంతే కదా. ఇప్పుడు జరిగే ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా అవే, గతి లేక గత్యంతరం లేక చేసేది. మీరు ఇందాక ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారు, నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా అని. చాలా సులువుగా చెప్పారు. ఎంత మంది అట్లా వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళని ఆనర్ కిల్లింగ్ తో చంపలేదండి? మీరు చెప్పండి. ఆనర్ కిల్లింగ్ అనేది ఉంటుంది, మళ్ళీ వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా ఉంటుంది. మనం నార్త్ సౌత్ అని విభజించి మాట్లాడతాం కాదు. నార్త్ లోనూ జరుగుతుంది, పంజాబ్, హర్యానా, యూపీ, ఎంపీ, మహారాష్ట్రలోనూ జరుగుతుంది. అలాగే సౌత్ లో ఆదిలాబాద్ లో, నిజామాబాద్ లో, కరీంనగర్ లో కూడా జరుగుతుంది. తమిళనాడులో కారైకూడిలో జరుగుతుంది. ప్రతి చోట కాదు, మనకి రూల్స్ లాగా పెట్టేశారు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే కరెక్ట్. తప్పు కరెక్ట్ అనేది నైతికంగా కాకుండా రిలీజియస్ గా మొదలెట్టారు, కాస్ట్ సిస్టమ్ తో మొదలెట్టారు, డబ్బులతోటి మొదలెట్టారు. ప్రతి చోట ఇట్లా వచ్చేసరికి వేరే గత్యంతరం లేక ఆడవాళ్ళు గాని ఎవరైనా గాని మ్యానిప్యులేషన్ కి దిగాల్సిందే. ఆ అమ్మాయికి గతి లేక చేసింది. ఒకవేళ మీరు అనడం ఏంటంటే ఆ అమ్మాయి ఇంట్లో చెప్పేసి వెళ్ళిపోయగలిగేటట్టు అయితే మరి ఎందుకు చెప్పలేకపోయింది? మీరు ఒక సియాది తీసుకోండి, లేకపోతే ఆ అమ్మాయి పేరేంటి, రాజ్ అని, ఆ అబ్బాయిని కూడా ఏదో తోసేసింది ఆమె. ఇక్కడేమో చంపేశారు, ఇక్కడ కూడా సియా అనే అమ్మాయిని, సియా అనే అమ్మాయి అబ్బాయిని. ఆ రాజ్ విషయంలో ఖుష్వాహా అనుకుంటా పెళ్లి చేసుకున్న తర్వాత అయింది, అది 4 రోజుల తర్వాత. ఇక్కడ పెళ్లి చేసుకోక ముందే అయ్యింది. మీరు ఒక కమెంట్ వాళ్ళవన్నీ తీసుకుని వాళ్ళవన్నీ వచ్చిన తర్వాత 4 నెలల తర్వాత లేక 4 రోజుల తర్వాత చంపేశారు. ఈ అమ్మాయికి ఏమీ రాదే. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చంపేస్తే ఆ అమ్మాయికి ఏమీ రాదు. అయినా కూడా తెగించి ధైర్యం చేసింది అంటే ఈ విషయంలో ఎందుకు చేసింది? పెళ్ళైన తర్వాత కాదండి బిందునాయుడు గారు, పెళ్ళైన తర్వాత కాదు, సహజీవనంలో నేను చెప్పింది.
పోనీ మీరు సహజీవనంలో ఇందాక మీరు అమ్మాయిల్ని చంపేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిల్ని ఈ మధ్య చంపేస్తున్నారు అని అన్నారు కదా. ఆ, పోనీ ఆ 4 months కలిసి ఉండేది, ఆ సిచ్యువేషన్ కూడా రాలేదే ఇక్కడ. అది కూడా రాలేదు కదా. ఎందుకు చేయాల్సి వచ్చింది? అంత తిరగబడి అంత గత్యంతరం లేకుండా ఎందుకు అవ్వాల్సి వచ్చింది? మన సమాజం అండి, ఉమ్, మన సొసైటీ ఎలా అయిపోయిందంటే అణగదొక్కేటట్టు అయిపోయింది. ఉమ్, ఆడా మగాని ఇద్దరిని అణగదొక్కుతారు, దాంట్లో మళ్ళీ ఆడాళ్ళని ఎక్కువ అణగదొక్కుతారు. ఉమ్, సో ఇట్లా వచ్చేసరికి దెర్ ఇస్ నో అదర్ చాయిస్. Okay. కమింగ్ టు 498A ఇన్ సహజీవనం. ఉమ్, సహజీవనం అనేది పక్కన పెడదామండి. 498A పాతది, ఇప్పుడు 85 BNS అని వచ్చింది. ఉమ్, ఐపీసీలో ఇట్స్ 498A, ఇది ఐపీ 498A అని కూడా ఎందుకు వచ్చిందండి? అమెండ్మెంట్ తర్వాత వచ్చింది. ఉమ్, ఇంతకు ముందు 497, 498, 499 అట్లా వచ్చేది. అవును. ఏ అనేది అమెండ్మెంట్ లో ఎందుకు వచ్చింది అంటే ఈ సిచ్యువేషన్స్ పెరిగిపోయి అత్యాచారాలు పెరిగిపోయేసరికి ఉమ్, కొత్త లా తీసుకొచ్చింది అప్పట్లో గవర్నమెంట్. ఏ అని ఉమ్, ఎందుకు? క్రూయల్టీ. ఉమ్, ఆవిడ అన్నట్టు క్రూయల్టీ అనేది ఒట్టి శారీరకం కాదు, శారీరకంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు, సామాజిక క్రూయల్టీ కూడా ఉండొచ్చు. అంటే సోషల్, ఒక భార్య గురించి వేరే వాళ్ళతోటి చెడుగా చెప్పడం, లేదా భార్య గురించి భార్య ఎదురుగుండానే తనని కించపరుస్తూ మాట్లాడడం, ఉమ్, అది కూడా క్రూయల్టీనే. Correct. ఒక మగవాడిని అట్లా అన్నప్పుడు లేనిది ఉమ్, ఆడవాళ్ళని అన్నప్పుడు ఎందుకు ఉమ్, అని మీరు అంటారేమో. ఎందుకంటే తరతరాలుగా ఆడవాళ్ళని అణగదొక్కుతున్నారు కాబట్టి. ఉమ్, ఈరోజు రిజర్వేషన్స్ ఎందుకు అని అంటారు. అందరూ ఈక్వలే కదా? అందరూ ఈక్వల్ కాదండి. ఉమ్, ఆటవికులు అందరితోటి ఈక్వల్ కాదు, బ్యాక్వర్డ్ కాస్ట్ అందరితోటి ఈక్వల్ కాదు. అందుకే క్రీమీ లేయర్ అనేది ఒక దాన్ని పెట్టేసి అది తీసేశారు. అది దట్స్ డిఫరెంట్ డిస్కషన్. yeah. కానీ ఏ సమాజంలో కానీ ఎవరినైనా అణగదొక్కినప్పుడు వాళ్ళు పైకి లేస్తారు. కానీ ఆ లేవాలి అంటే ఒక పుష్ కావాలి, ఉమ్, వాళ్ళకు ఒక హెల్ప్ కావాలి. ఉమ్, వాళ్ళకి మట్టుకే ఎందుకు అంటే మీరు నంబర్స్, ఇందాక నంబర్స్ చూడండి, ఉమ్, గణ సంఖ్యని చూడండి. మీరు ఉమ్, మీకు ఎన్ని డౌరీ డెత్స్ అయినాయి ఉమ్, వర్సెస్ ఎన్ని ఆడవాళ్ళు ఎంతమందిని తోసి చంపారు. మీరు జాలీ జోసెఫ్ ని తీసుకోండి కేరళలో, అంటే మీకు పేర్లు కూడా గుర్తున్నాయి. జాలీ జోసెఫ్ కావచ్చు, రాజ్ కుష్వా అమ్మాయి కావచ్చు, సియా అగర్వాల్ కావచ్చు, మీకు పేర్లతో సహా గుర్తుంది. మగవాళ్ళు ఎంతమందిని చంపారు మీరు ఒక 10 పేర్లు చెప్పండి, నేను చూస్తాను. yeah. ఉమ్, మగవాళ్ళు ఎంతమంది ఆడాళ్ళని కాల్చారా, లేకపోతే కొట్టారా, లేకపోతే ఏ రకంగా చేశారు? అప్పుడు రోడ్డు మీద ధర్నాలన్నీ చేశారు. ఎక్కడ ఐ థింక్ కర్ణాటకలో అనుకుంటా, ఒక అమ్మాయి కొడుకు బిడ్డని తండ్రిని వేరు చేసేసరికి ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఉమ్. అట్లా ఎంతమంది ఆడాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు? అవన్నీ ఇప్పుడు మీరు మాట్లాడరే. బిందునాయుడు గారు చెప్పండి. బిందునాయుడు గారు, ఇవన్నీ వివాహం జరిగి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలకి సంబంధించినటువంటి ఇష్యూలో ఇదంతా ఓకే. కానీ మీకు సహజీవనం అనేటటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి సంఘటన ఓకే అండి, సహజీవనంకి వద్దాం. సహజీవనం అంటే ఎందుకు కలిసి ఉంటున్నారు ఒక ఇంట్లో? ఆ ఇంట్లో ఏం జరుగుతా ఉందో మీకు నాకు తెలియదు కదా. కానీ ఒక బిల్ పాస్ చేసి సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది అంటే మీరు నేను కంటే వాళ్ళు దాన్ని కొంచెం బాగా వివరంగా విశదీకరించి విశ్లేషించే కదా చేశారండి. ఎందుకు చేశారు అంటే ఒక కలిసి మెలిసి ఉండేటట్టు సొసైటీ మారింది. మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. సొసైటీ మారేసరికి సొసైటల్ ప్రెషర్స్ మూలాన వాళ్ళు పెళ్లి చేసుకోలేకపోవచ్చు, కానీ సహజీవనం చేస్తున్నారు. ఆ సహజీవనం చేసేటప్పుడు దానికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. భార్యాభర్తల్లాగా ఒకటే ఇంట్లో ఉంటూ, భార్యాభర్తల్లాగా సమాజానికి కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కనిపిస్తూ, ఆ భార్యాభర్తల్లాగానే ఇంటి ఖర్చులకి లేదా ఇంట్లో పనులకి ఇద్దరు కలిసిమెలిసి చేసుకుంటూ, మేబీ పిల్లలు కూడా కంటే దాన్ని సహజీవనం అంటారు. ఇప్పుడు సహజీవనం అనేసరికి ఇంట్లో ఒకసారి ఉన్నారు సో చేసేసారు అని కాదు. లివ్ ఇన్ రిలేషన్షిప్ ని కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. అది ఊరికే యూ కెనాట్ జస్ట్ సే లివ్ ఇన్ రిలేషన్షిప్, యూ కెనాట్ సే నా భార్య కాదు లేదా ఇతను నా భర్త అని చెప్పాలి అంటే ఒక ప్రూఫ్ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఇంకొకటండి, ఎందుకు సహజీవనం చేస్తున్నారు ఇంకొకటి చెప్తాను. డివోర్స్ కేసెస్ పెరిగినాయి, ఫైల్ చేస్తున్నారు. భార్య గాని భర్త గాని కేసు ఫైల్ చేస్తున్నారు.
ఫైల్ చేసిన తర్వాత ఏమవుతుంది, 5-6 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా సాగదీస్తున్నారు. ఒకళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు, అది ప్రేమ వల్ల ఉండొచ్చు లేదా కక్ష వల్ల ఉండొచ్చు. అప్పుడు ఆ రెండో మనిషి పరిస్థితి ఏంటి? జీవితాంతం దీంట్లోనే ఇట్లా ఇరుక్కుపోయి ఉండాలా? కాదు. వాళ్ళు దే ఆర్ మూవింగ్ ఇన్ టు లివింగ్ రిలేషన్షిప్. ఎందుకంటే వాళ్ళకి అదొక మెంటల్ స్టెబిలిటీ ఇస్తుంది, వాళ్ళకొక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఎందుకంటే మనం అందరం పెళ్లి చేసుకునేది లేక ఒక రిలేషన్షిప్ లో ఉండేది ఒక పీస్ కోసమే కదండి, కంపానియన్షిప్ కోసమే కదా. మరి వాళ్ళకి ఆ కంపానియన్షిప్ లేనప్పుడు దే ఆర్ ఫైండింగ్ సంథింగ్ ఎల్స్, ఆల్టర్నేటివ్. మరి నీకు ఆల్టర్నేటివ్ గా ఒక కంపానియన్ కావాలి, అన్ని రకాలుగా నీకు ఒక భార్యగానో భర్తగానో ఉండాలి, కానీ సమాజానికి కూడా మీరిద్దరు కలిసి ఉంటారు, కానీ చట్టపరంగా మీరు భార్యాభర్తలు కాదు. అది న్యాయమా? అలా ఉన్నప్పుడు అసలు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎలా చేసుకుంటారు? డివోర్స్ కి ఫైల్ చేసి డివోర్స్ అవ్వకపోతే ఎలా చేసుకుంటారండి? అది బైగమి అవుతుంది. మళ్ళా మీరే ఏదో అంటారు, ఆడాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. నేను సెకండ్ మ్యారేజ్ డైవర్సీ గురించి మాట్లాడట్లేదు, మామూలుగా డైవర్సీ లేదండి, అలా కాదు. అలా అంటే పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే ఒక మాట. 5 years తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, ఓకే అనుకున్నాము, కానీ ఇవాళ అతనికి ఏదో అయ్యింది, పోయాడు, సారీ చనిపోయాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టా కాదా? మేము ఇంకా పెళ్లి చేసుకోబోతున్నాము, అది పక్కకు పెట్టండి. మేము 5 years తర్వాత అంతా బాగుంటేనే పెళ్లి చేసుకుందాం, లేకపోతే లీగల్ ఇష్యూస్ వస్తాయి. బికాస్ నేను ప్రతిరోజు చూస్తున్నానండి ఎన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయో. పిల్లలు పుడితే అదొక ఇష్యూ, పెళ్లి చేసుకుంటే ప్రాపర్టీ వల్ల ఒకవేళ ఆ అమ్మాయి వాళ్ళకి ఏమన్నా ఇస్తే అదొక ఇష్యూ, వాళ్ళు ఈఎంఐ పేరున ఏమన్నా పెడితే అదొక ఇష్యూ. అవంతా లేకుండా ఒట్టి వీళ్ళిద్దరి మధ్యలోనే కదా ఇది. సరే మనం పెళ్లి చేసుకుందామా లేదా అనేది డిసైడ్ చేసుకుంటారు. ఆయన ప్రతిదానికి ఈ మారల్ పోలీసింగ్ అనేది ఎందుకు? మీరు నేను ఎందుకు డిసైడ్ చేయాలి? మీకు కావాలా మీరు చేసుకోండి, నాకు కావాలా నేను చేసుకుంటాను, సజయా గారికి కావాలంటే వాళ్ళు చేసుకుంటారు. మనకి ఈ ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు మీకు ఒక షాప్ లో రెడ్ బ్లూ గ్రీన్ ఉన్నప్పుడు మీరు బ్లూ పిక్ చేస్తారు, నేను రెడ్ ఆవిడ గ్రీన్. మనకి మన కోర్ట్స్ ఆర్ గివింగ్ అస్ ది ఆప్షన్, నువ్వు కావాలంటే నువ్వు సహజీవనం చేసుకో అని అంటున్నప్పుడు, దానికి నేను ఇది ఇస్తాను, ఐ విల్ గివ్ యూ ద ప్రొటెక్షన్ అన్నప్పుడు వై నాట్? Who are we to decide for others whether it is right or wrong? తప్పు ఒప్పుల గురించి మాట్లాడడానికి మనం ఎవరం? వాళ్ళు చేసేది మనకి ఏ రకంగానూ బాధించట్లేదు కదా. మీరెందుకు మారల్ పోలీసింగ్ చేయాలి? సో ఎందుకు పెళ్లి చేసుకోవటం లేదంటే దే కుడ్ హ్యావ్ మెనీ రీజన్స్. వీ హ్యావ్ నో బిజినెస్ టు క్వశ్చన్ దట్. కానీ ఎవరిని మోసం, ఇప్పుడు అక్కడ మోసం చేయకూడదు, దగా చేయకూడదు, వాళ్ళకి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఏ రకంగా కూడా అబ్యూజ్ చేయకూడదు, మోసం చేయకూడదు, వాళ్ళని హింసించకూడదు. సో అట్లా అయినప్పుడు మిగతావేవి తప్పు కాదే. ఒక భార్యాభర్తకి ఏముందో ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ కి కూడా అదే ఉంటుంది. అది ఉండాలి అని ఉన్నత న్యాయస్థానమే చెప్పినప్పుడు దాని గురించి మగవాళ్ళకి అది కన్వీనియంట్ కాదు అని చెప్పేసి ఆడవాళ్ళకి ఆ బెనిఫిట్ లేకుండా చేయకండి. ఇట్ ఈస్ అ వెరీ రాంగ్. వాళ్ళకి పిల్లలు కలిగితే వాళ్ళ పరిస్థితి, పిల్లలకి ఎప్పుడు ఒకవేళ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ అది ఇల్లీగల్ అయినా కూడా, ఇల్లీగల్ అయ్యుంటే కూడా పిల్లలు హ్యావ్ దేర్ ఓన్ రైట్స్. పిల్లలకి రైట్స్ లేకుండా ఉండవు. సామాజికంగా వాళ్ళు ఎదుర్కొనేటటువంటి వివక్ష, ఇప్పుడు ఇద్దరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే అది మీరు నేను ఎందుకు డిసైడ్ చేయాలండి? వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఎవరు? ఇదే ఈ మారల్ పోలీసింగే వద్దంటున్నాను. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి సామాజికంగా ఏ పరంగా ఏ కష్టాలు ఏ సోటుపాట్లు పడాలో వాళ్ళకి తెలుసు, అది వాళ్ళు చూసుకుంటారు. మీరు ఈ రోజు సిటీల్లోనే కాదండి, విలేజెస్ వాళ్ళు కూడా డివోర్సులు తీసుకుంటున్నారు. 30 ఏళ్ల క్రితం ఇన్ని డివోర్సులు ఉండేవా? 50 ఏళ్ల క్రితం అసలు డివోర్స్ అనే మాట తెలిసేదా? విడాకులు. ఒక 11 ఏళ్ల పిల్లకి ఆవిడ ఫస్ట్ డాక్టర్ ఫ్రమ్ ఇండియా, ఆవిడ పేరు ఫస్ట్ మెడికల్ ప్రొఫెషనల్ ఫ్రమ్ ఇండియా చదువుకున్న ఆవిడకి 10 ఏళ్ళప్పుడు పెళ్లి చేస్తే నాకు లేదు అని చెప్పి 11 ఏళ్ళకి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి నేను వెళ్ళను అంటే అతను బ్రిటిష్ కోర్ట్స్ లో వేస్తే, ఎప్పుడు 1900 ప్రాబబ్లీ 20లో 30లో వేస్తే ఆవిడ మీద కేసు భర్త పెడితే
ఆమె కంటే 30 ఏళ్ళో 20 ఏళ్ళో పెద్ద అయిన అతను కోర్టులో ఆమెని జైలు కన్నా వెళ్ళు, ఇంటికన్నా వెళ్ళు అంటే నేను జైలుకే వెళ్తాను అనింది. జైలుకు వెళ్ళిన తర్వాత ఆవిడ లండన్కి వెళ్ళి మెడిసిన్ చేసి ఇండియాస్ ఫస్ట్ డాక్టర్. మరి అది కరెక్టా? 11 ఈ రోజు చైల్డ్ మ్యారేజ్ తప్పు, సతీ తప్పు, ఇవి అవి అని అంటున్నారు కదా. ఎలా మన సమాజం మోల్డ్ అవుతూ ఈ రోజుకి వచ్చిందో, ఈ రోజు సిచ్యువేషన్ లో ఇది తప్పు కాదు, సహజీవనం తప్పు కాదు. అది 2 కన్సెంటింగ్ అడల్ట్స్ అనేది ఒకటి వచ్చింది. వాళ్ళిద్దరూ అడల్ట్స్ అడల్ట్స్ అయిపోతే, మేజర్స్ అయిపోతే యాక్చువల్గా అబ్బాయి 21 ఒకవేళ పెళ్లి చేసుకోగలిగితే, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నా కూడా తప్పు కాదు, బికాస్ దే ఆర్ 2 కన్సెంటింగ్ అడల్ట్స్. ఓకే 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 బిందునాయుడు గారు, థ్యాంక్ యూ. మనతో పాటు ప్రస్తుతం కృష్ణారెడ్డి గారు ఉన్నారు, విహెచ్పి అధికార ప్రతినిధి. కృష్ణారెడ్డి గారు, మీరు అంటే విహెచ్పి అధికార ప్రతినిధిగా మీరు దీని గురించి మాట్లాడాలి, అది వేరే ఇష్యూ. కానీ దీనికి సంబంధించి ఈ తీర్పుకు సంబంధించి మీరు ఏమైనా స్టడీ చేశారా? ఈ తీర్పుని మీరు ఎలా చూసి లాక్ చేసి చంపేసి ముక్కలు బయటపడేసిన దాకా కూడా ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం దొరకలేదు. ఇటువంటి సందర్భాల్లో ఈ చట్టం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే అమ్మాయికి న్యాయపరంగా చట్టపరంగా ఎటువంటి రక్షణ లేదు. అంటే అతని సంరక్షణలో ఉన్నది. ఆ అమ్మాయి జాబ్ చేస్తుండే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండే. ఆ అమ్మాయిని ఎవరిని కలవకుండా చేస్తుండే అతను. ఆ ఇర్ఫాన్ ఏదో ఉందా అబ్బాయి పేరు, ఇర్ఫాన్ అక్రమ్ ఏదో. సో అతను ఏం చేసిండంటే ఈమెకున్న అన్ని సంబంధాలను కట్ చేసిండు, ఒంటరిగా ఉంచడం మొదలుపెట్టిండు, ఫ్రెండ్స్తో కూడా మాట్లాడించని లేదు. ఆ అమ్మాయికి అప్పుడు లీగల్గా ఎటువంటి చట్టపరంగా అనుకూలత లేదు ఆవిడకి. తర్వాత అంటే మొట్టమొదట ఈ వ్యవస్థలో సంస్కరణలు చాలా అవసరం. అందులో న్యాయ పరిధిలో చాలా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉన్నది. సమాజం ఏ విధంగా అయితే చూస్తూ ఉందో సమాజ దృష్టికోణం కూడా మారాల్సిన అవసరం ఉన్నది. ఒకటి, విడాకులు తీసుకోవడం అనేది మన దగ్గర చాలా సుదీర్ఘమైన ప్రక్రియ అయిపోయింది. ఈ సుదీర్ఘమైన ప్రక్రియల నుంచి బయటపడడానికి కోర్టు కేసులో ఉండగా ఇద్దగా బిందునాయుడు గారు చెప్పినట్టు, అంటే విడాకులు రావు, 4-5 సంవత్సరాలు వెయిట్ చేయాలి, తానెందుకు తన భాగస్వామితో ఉండకుండా ఉండాలి అని చెప్పేసి నేను సహజీవనంకి వెళ్ళిపోవచ్చు అన్న ఒక వెసులుబాటుగా ఆవిడ మాట్లాడడం జరిగింది. అంటే సమాజం ఎట్లా ఉంది, న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది, ఈ వివాహ వ్యవస్థ ఎంత బలీయంగా పటిష్టంగా ఉంది, దాని నుంచి కూడా ఉన్నాయి. నేను అనేది వివాహ వ్యవస్థ చాలా అద్భుతమైంది, ప్రపంచంలో ఎక్కడ చూసిన దానికంటే కూడా చాలా అద్భుతమైన వివాహ వ్యవస్థ. కానీ దాంట్లో కూడా క్రూరులు ఉంటారు, దొంగలు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు మనము చట్టాలతో ఉంటా ఉంటే అక్కడ విడాకులు తొందరగా దొరుకుతాయి. వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు సమాజంలో వారి హోదా తగ్గదు. మన దగ్గర ఏమవుతుంది, ఒక డివోర్స్ కాగానే డివోర్స్ అయిపోయిందా, పెళ్ళిళ్ళకి పిలవడం మానేస్తారు, ఫంక్షన్లకు పిలవడం మానేస్తారు. సమాజంలో వాళ్ళ హోదా తగ్గిపోతుంది, వారికి ఇచ్చే గౌరవం కానీ తగ్గిపోతుంది. ఈ సమాజ దృష్టికోణం మారనంత వరకు ఇటువంటి మనం దుర్మార్గాలను వినాల్సి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి ఢిల్లీలో ఈ దీంట్లో జరిగినటువంటి తోసేసింది కదా, అబ్బాయిని తోసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో చెప్పుకోలేకపోవడము, లేదా అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్ల నేపథ్యం అనుకోవచ్చు, లేదా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉండడం వల్ల అనుకోవచ్చు, ఇంకోళ్ళకన్నా అనుకోవచ్చు. అంటే సమాజం యొక్క పోకడ అనేది కూడా దీని మీద చాలా బలమైనటువంటి ఎవరిని చంపడం అయినా సరే అది చాలా భయంకరమైంది. అది ఎవరిని చంపినా అది భయంకరమైంది. అవును, ఆ అబ్బాయిని తోసేసింది, అమ్మాయి చంపేసింది అనుకోండి సపోజ్. అవును, ఇప్పుడు కానీ అదే తండ్రితో విభేదించి బయటకు వచ్చేయచ్చు కదా. నేను చెప్పేది అదే చెప్తా ఉన్నా. అమ్మాయి ప్రేమిస్తే కనుక ఆయనకి విలువనివ్వాలి. మనం కడపలో 2 మర్డర్లు, డబుల్ మర్డర్ చేసిండ్రు పరువు హత్య కోణంలో. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. సమాజం యొక్క పోకడ ఎట్లా ఉంది, సినిమాలు మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు హీరో సిగరెట్ తాగుతూనే వాడు హీరో. నిన్న మొన్న పెద్ద సినిమాలో కూడా ఇంత పెద్ద గంట సుట్ట తాగుతాడు, తాగే
సీన్ లో సిగరెట్ తాగుతాడు. అంటే మనము సమాజానికి ఏం ఇస్తున్నాం మెసేజ్? ఈ విపరీతమైన హింసా ధోరణి ఎక్కడి నుంచి వచ్చిందండి? అంతకుముందు విడాకుల రేటు 1-2% కంటే చాలా తక్కువగా ఉండొచ్చు, ఇప్పుడు 3%. ధైర్యంగా బయటకు వస్తున్నారు. అదే ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారు. రెండోది ఆర్థిక స్వేచ్ఛ కూడా దీంట్లో మనం కొట్టిపారేటువంటి నిజం. ఆర్థిక స్వేచ్ఛ ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యంగా బయటకు వచ్చి సొంతంగా బ్రతికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది సమాజానికి ఉన్నటువంటి ఒక కోణం. రెండో కోణం ఏంటంటే విపరీతమైనటువంటి మెట్రోపాలిటన్ లైఫ్ స్టైల్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్ మనం గచ్చిబౌలి చూసుకుంటే కో లివింగ్ స్పేసెస్ అని చెప్పేసి చాలా విపరీతమైన హాస్టల్స్ వచ్చేసినాయి. దాదాపు అంటే మనకున్నటువంటి చిన్న డేటా ప్రకారం 1,00,000 మంది పైగా హైదరాబాద్ లో సహజీవనం చేస్తూ ఉన్నారు. అంటే వారికి ఉన్నటువంటి పాకెట్ ఎంత అలౌ చేస్తుందో, అంటే నువ్వు నేను కలిసి ఉంటే కనుక నువ్వు కొంత షేర్ చేసుకో, నేను కొంత షేర్ చేసుకొని కొన్నాళ్ళు కలిసి ఉందాం. ఆ విపరీతమైన ధోరణి ఎక్కడి వరకు వస్తుందంటే ఒకటే బిల్డింగ్ లో 3 ఫ్లోర్లు ఉంటే 3 ఫ్లోర్లల్లా అంటే జోక్గా జరుగుతా ఉంది చెప్తా ఉన్నా నేను. అంటే విపరీతమైన మీమ్స్ వస్తా ఉన్నాయి, వాటిని చూసి చెప్తా ఉన్నా. ఒక నెల ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది, ఒక నెల సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు ఈ అబ్బాయి మళ్ళీ థర్డ్ ఫ్లోర్ లో ఇంకో అమ్మాయితో ఉంటాడు. అంటే ఇంత విపరీతమైనటువంటి అధపాతాలను కూడా పడిపోతుంది. దీనిలో మనం వేరే చేసుకోవాల్సింది సమాజంలో ఉన్నటువంటి నైతిక విలువలను కూడా మనం. ఈ మధ్యనే నేను ఒక వార్త విన్నాను. ఒక పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో కీసు కారు తాళ చెవులండి ఒక డబ్బాలో, అది మీరు ఇప్పుడు విన్నారో అది 20 సంవత్సరాల కింద నుంచి జరుగుతా ఉంది. దాంట్లో నుంచి ఆ డబ్బాలో నుంచి కీ తీసుకుంటే ఏ కారు కీ వస్తే ఆ కారుకి సంబంధించినటువంటి యజమానితో ఈ వైఫ్ స్వాపింగ్ అంటారు, ఈ వైఫ్ హస్బెండ్ ఇద్దరు వెళ్తారు. ఇప్పుడు భారతీయ వ్యవస్థ అంతా కూడా భారతదేశం మీద ఉన్నటువంటి గౌరవం కానీ మిగిలినటువంటి దేశాల వ్యవస్థ అంతా కూడా అద్భుతమైనటువంటి వివాహ వ్యవస్థ మీద ఆధారపడి చాలా తీవ్రమైనటువంటి గొప్ప గౌరవాన్ని మనం సంపాదించుకున్నాం. ఎగ్జాక్ట్లీ. దాంట్లో జరుగుతున్నటువంటి గృహ మగవాడి యొక్క ఆధిపత్యం, దీన్ని ఎప్పుడైనా డెఫినెట్ గా దాన్ని ఖండించాల్సిందే. దానికి అట్లా ప్రవర్తించే మగవాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే, దేర్ ఇస్ నో డౌట్. కానీ దానికి ఇప్పుడు స్త్రీ కూడా దానికి అలవాటు పడిపోతున్నటువంటి పరిస్థితి. అంటే గ్రాడ్యువల్ గా వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి వ్యవస్థలో అనేక రకాల మోసాలు దగాలు ఉన్నటువంటి వాళ్ళ వైపే వాళ్ళు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది సమాజాన్ని చూస్తుంటే, ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని చూస్తుంటే. ఇది బాధాకరం అవునా కదా? అవునండి, నేను ఖచ్చితమైన బాధతోనే చెప్తా ఉన్నాను. ఈ విషయం కూడా ఏ విషయం చెప్పినా బాధతో చెప్తా ఉన్నాను. నేను రాగానే ఒక శ్లోకం చెప్పిన, వాగర్ధ వివసంపృక్తం అనేసి కాళిదాస్ గారు రచించారు దాన్ని. వాక్కు అర్థం, మన నోటి నుంచి ఒక ఏదైనా శబ్దం వస్తే ఆ శబ్దానికి అర్థం లేకుండా ఉండదు. ఎట్లయితే శబ్దము అర్థము విడదీసి చూడము, అటువంటి భార్యాభర్తలుగా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు మనం ఇస్తున్నాము. అవినాభావ సంబంధాన్ని చెప్తోంది. ఇది కేవలం భార్యాభర్తలకు అటువంటి సంబంధం ఉండాలని చెప్పేసి భారతీయ వివాహ వ్యవస్థలో జొప్పించారు దీన్ని. మనం అక్కడి నుంచి కూడా చూస్తే ఏకపత్ని వ్యవస్థ అనే దానికి మనం ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉంటాం. మనం జరగట్లేదు, అనేక తప్పిదాలు జరుగుతా ఉన్నాయి. మనము దాన్ని అక్సెప్ట్ చేస్తున్నాం. మనం తప్పిదాలు జరుగుతున్నాయి, లేదు తప్పిదాలు జరగట్లేదు అని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. క్రైమ్స్ వస్తా ఉన్నాయి, ముందరకు వస్తా ఉన్నాయి, అంతా డేటా చూస్తా ఉన్నాం. ఈ 3 నెలల్లో, ఈ 2 నుంచి 3 నెలల్లో 600 మంది భర్తలు హత్యకు గురయ్యారు. 600 మంది భర్తలు హత్యకు గురయ్యారు. అంతకుముందు నా డేటా ఉంది. గ్రాడ్యువల్ గా వరకట్న కేసులు, దహన కేసులు చాలా చూసాం మనం, అవి తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు రివర్స్ ట్రెండ్ పెరుగుతా ఉంది. 9 నెలల పాప నిన్న చంపింది. ఇక అంతకుముందు అన్ని చూస్తానే ఉన్నాం, ఇవన్నీ చూస్తానే ఉన్నాం, ప్రతిరోజు చూస్తా ఉన్నాం. అంటే సప్రెస్ అయిన కొద్దికి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు మేము అప్పర్ హ్యాండ్ చేస్తున్నట్టు అన్నట్టు వారు అన్నట్టు, అంటే అది జరుగుతానే ఉన్నది. అంటే వాస్తవంగా కూడా అంటే విపరీతమైనటువంటి స్వేచ్ఛ, సుప్రీంకోర్టు ఆ శిఖరాలు అంటాం మేము, న్యాయ శిఖరాలు ఇచ్చినటువంటి విపరీతమైన స్వేచ్ఛ, అడల్టరీ తప్పు కాదు, మీరు ఇద్దరు ఇష్టం ఉంటే వెళ్ళండి. అట్లాగే ఓయో వాడు కూడా వాడు అడగకపోవడము, ఇద్దరు అంతకుముందు బాగా కఠినమైన చట్టాలు ఉండేటివి, ఇంతగా స్వేచ్ఛ దొరికేది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి విపరీతమైన స్వేచ్ఛ కూడా ఈ నేరానికి పాల్పడేటట్టుగా దారి చూపిస్తూ ఉంది. సో బయట దేశాల్లో నాకు ఈ భాగస్వామి మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంకో భాగస్వామి దగ్గరికి వెళ్తాను అంటే విడాకులు మంజూరు అయితే 1 రోజుల్లో, 2 నెలలు 3 నెలలు వెళ్తారు. అక్కడ వివాహ వ్యవస్థలో నేర ప్రవృత్తి తక్కువ. మన దగ్గర ఈ విడాకుల వ్యవస్థ ముందు చట్ట పరిధిలో ఉన్నటువంటి ఈ కాలయాపనను మనం దూరం చేయగలిగితే కనుక ఇందులో హింస తగ్గుతుంది. రెండోది, దీన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడున్నటువంటి డేటా మనం చూస్తున్నాం కనుక ఈ రేప్ కేసులు పెట్టకూడదు అనే దాన్ని కూడా దీనికి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సహజీవనం చేసిన తర్వాత 6 నెలల తర్వాత సుప్రీంకోర్టు అవును 6 నెలలు దీంట్లో రేప్ కేసు పెట్టకూడదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే 498A డెఫినెట్లీ ఉండాలి. గృహహింసకు గురైతే ఆవిడ తన హక్కును కాపాడుకోవాలి. కాకపోతే ఈ 6 నెలలు కూడా తను ఇష్టపూర్వకంగా వచ్చిన విషయాన్ని కూడా కప్పిపుచ్చి దాన్ని రేప్ కింద ఈ పురుష సమాజాన్ని మీద అదొకటి ఇది చేస్తా ఉన్నారు వాళ్ళు.
అవును, అది మెన్షన్ చేసింది అది డెఫినెట్ గా అది కూడా సుప్రీంకోర్టు వరకు పరిగణనలోకి తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఈ న్యాయ వ్యవస్థలోనే అటువంటి సంస్కరణ రావాల్సిందని నేను భావిస్తా ఉన్నాను. యా, నరేందర్ రెడ్డి గారు నమస్కారం. భార్యా బాధితుల సంఘం సభ్యులు నరేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నరేందర్ రెడ్డి గారు, మీరు ఈ సంఘంలో సభ్యులు ప్రస్తుతం, అసలు ఎందుకు మీరు ఆ సంఘంలో చేరాల్సి వచ్చింది, లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు ఎలా తీసుకుంటారు? సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఫస్ట్ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, నేను మహిళలపై హింసను సమర్థించడం లేదండి. నేను మహిళలపై ఎలాంటి హింసను కూడా నేను సమర్థించడం లేదు. ఈ చట్టం వచ్చి దుర్వినియోగం కాకుండా ఉండడం కోసమే నేను ఇప్పుడు మీ డెబిట్ లోనైనా నేను పాల్గొనడం జరిగింది. దానికోసం నేను పోరాడడానికి ముందుకు వచ్చాను. అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే 498A అనేక సందర్భాల్లో మిస్యూజ్ అయినటువంటి సందర్భాలు చాలా 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 కనిపిస్తాయి మనకి. ఓకే, వచ్చాయండి. 498 ఇప్పుడు 498 కు ఒక బాధితుడిని నేను కూడా నిజానికి. ఓకే, ఈ 498 అనేది గతంలో కూడా నార్మల్ గానైతే మ్యారేజ్ అయిన వాళ్ళకు ఉండేది. ఇప్పుడు అలాంటిది లేకుండా సహజీవనం చేస్తే కూడా వర్తిస్తుంది అని ఇచ్చారు. బట్ ఒకటి దాంట్లో ఒక కీలకమైన ఏమి ఇచ్చారంటే, 2014లో అర్నేష్ కుమార్ గారు వర్సెస్ బీహార్ ప్రభుత్వం 2014 498A లో 7 సంవత్సరాల శిక్ష పడే అరెస్టులపై నియమాలిక అనేసి ఒక చట్టం వచ్చింది. నిజానికి ఒక జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో ఏముంది అనగా, వీళ్ళు ఏదో ఇప్పుడు వచ్చిన ఒక 498A వర్తిస్తది అని చెప్పడం జరుగుతుంది, కానీ దానికంటూ లుస్కులు చాలా పెట్టారు జడ్జి గారు. ఊరికే ఏమి ఇవ్వట్లేదు దానికంటూ అంత ఈజీగా. ఎలా అంటే, మనం ఏదో ఇన్లీగల్ రిలేషన్ ఉండగానే మనం వెళ్ళి 498 పెట్టడమే సరిపోతుంది అంటే అది సరిపోదనేది ఇచ్చాడు. బట్ ఇలాంటి 498 వల్ల ఇల్లీగల్ రిలేషన్ల వాళ్ళు కూడా ఏ విధమంటే కావాలని క్రిమినల్ చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి చేసుకోకుండానే అన్ని చట్టబద్ధమైన బాధ్యతలు వచ్చినప్పుడు వాళ్లకు క్రిమినల్ గా ఆలోచించి నార్మల్ గా ఒక 2 రోజులు, ఇప్పుడు కామన్ గానైతే రిలేషన్షిప్ అనేది పర్మనెంట్ గా ఉంటారన్నది స్పష్టత లేదు. లేనప్పుడే కదా వీళ్ళు ఇల్లీగల్ గా ఏదో ఉండి అమ్మ నాన్నకు తెలియదు. పైగా ఇంకా చాలా వరకు లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ లో చాలా వరకు కుటుంబాలకి తెలియకుండా ఉంటున్న వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారనేది ఒక రిపోర్ట్. అలాంటప్పుడు వీళ్ళు క్రిమినల్ గా, ఈ క్రిమినల్ కేసులు ఎలా మారుతాయి? దీనికి సాధారణ గొడవలకు కూడా కావాలని కక్ష గట్టి ఇలాంటి క్రిమినల్ గా కూడా పోవచ్చు కదా దీనివల్ల. సార్ అంటున్నట్టు ఓకే, నూకి చంపేయడము అదంతా నేను ఓకే, దానికి నేను ఏకభిస్తాను. కానీ ఇది అనవసరంగా వీళ్ళు నార్మల్ గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎవరితో తిరుగుతుండ్రు అన్నది కూడా కనిపించండి. అసలు తల్లిదండ్రికి తెలియకుండా తిరిగేదే ఎక్కువ ఉంది దీంట్లో. అలాంటప్పుడు ఈజీ మనీకి అలవాటు పడే అవకాశాలు ఇంకెక్కువ ఉంటాయి. ఇప్పుడు కామన్ గా వాడితో ఒక 2 నెలలో 3 నెలలో ఏదో ఉన్నట్టుగా ఉండి చూపించి ఏదో ఒక ప్రూఫ్ సంపాదించి కేసు పెడితే అప్పుడు వాడి పరిస్థితి ఏంటి? ఆ రకంగా ఇప్పుడు ఎందుకంటే కామన్ గా అమ్మాయిలు అబ్బాయిలు అయితే అసలు మనం చెప్పలేని పరిస్థితి ఉంది చూడాలంటే. బయట ప్రపంచంలో ఎందుకంటే ఇప్పుడు అమ్మగారు కానీ ఎవరికైనా అది తెలుసు, తెలియదని కాదు. ఓకే, మంచి వాళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి చట్టాలు వస్తుంటే ఇంకా ముందు ఏం కావాలి? మగవాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మహిళల గృహహింస చట్టం కింద లివింగ్ రిలేషన్ లో ఉన్నా కూడా 2005లో డివిసి కూడా పెట్టొచ్చు అనే ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది వీళ్ళకు. అది ఉండగా మళ్ళీ ఇది 498A ఎందుకు అన్నది నా ఆందోళన. ఓకే సరే, సంజయ్ గారు, కృష్ణారెడ్డి గారు ఆ తర్వాత నరేందర్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడారు. మీరేమంటారు వారి ఒపీనియన్స్ మీద? అంటే ఒకటండి, ఒక సంఘటనను చూసో 2 సంఘటనలు చూసో మనము జనరలైజ్ చేయకూడదు. మొట్టమొదటి, అసలు ఏ దేశంలో కూడా వివాహ వ్యవస్థని ఎవరు లూజ్ గా తీసుకోరండి, సీరియస్ గానే తీసుకుంటారు ఎక్కడైనా. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే దానికి చాలా విశేషణాలు ఇస్తాం. చాలా అంటే ఇంకా అసలు బద్దలు కొట్టలేని కుటుంబ వ్యవస్థ అని అంటాం. కానీ మన కుటుంబ వ్యవస్థ చాలా బలహీనమైనటువంటి కుటుంబ వ్యవస్థ అండి.
ఈ బలహీనమైనటువంటి కుటుంబ వ్యవస్థకు పునాది పితృస్వామ్యమే. ఈ పితృస్వామ్యంలో ఉండేటటువంటి అవలక్షణాలన్నీ కూడా వాటిని సరైనటువంటి విధంగా అడ్రస్ చేయకపోవటం వలన వస్తున్నటువంటి అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ కూడా. అయితే ఏమవుతుంది అని అంటే, ఎక్కడైతే హింస పెరుగుతోందో ఏ చట్టమైనా అక్కడ వర్తిస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్ లో ఇబ్బంది పడుతున్నటువంటి, కుటుంబ వ్యవస్థలో ఇబ్బంది పడుతున్నటువంటి మగవాళ్ళు ఉన్నారు, లేదని అంటలేదు. కానీ అందుకే ఇందాక కూడా అన్నాను, అంటే మనము అంటే ఒక చట్టాన్ని తీసుకుని వచ్చేటప్పుడు, లేకపోతే ఒక తీర్పుని తీసుకుని వచ్చేటప్పుడు మనకంటే ఎక్కువగా పనిచేసే సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది అని అంటే ఎవరో తెలియనటువంటి, అసలు దాని చట్టం గురించి లేకపోతే సమాజం గురించి తెలియని వ్యక్తులు, అజ్ఞానులు అక్కడ కూర్చున్నారని ఎవరో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిష్ణాతులే ఉంటారు కదా అక్కడ లీగల్ గా కూడా. కానీ ఇప్పుడు ఏమవుతోంది అని అంటే, ఇది ఇక్కడ ఒక హింస జరుగుతోంది దాంట్లో. మొట్టమొదటిది అది అర్థం చేసుకుంది. తర్వాత మీరు మొదటి నుంచి కూడా ఒక ఎగ్జంప్షన్ తో మాట్లాడుతున్నారు. యాజ్ అన్ యాంకర్ గా మీరు ఒక ఎగ్జంప్షన్ తో మాట్లాడుతున్నారు. ఏంటంటే స్త్రీలందరూ కేవలము మోసం చేయడానికే సహజీవనంలోకి వెళ్తారు, మోసం చేయడానికి. ఇది మీ వైపు నుంచి మీరు కొంచెము ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోండి. సహజీవనంలోకి ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళరు, ఇద్దరు వెళతారు. కానీ ఇక్కడ మోటివ్ ఆఫ్ ఉమెన్ అనేటటువంటిది చాలా క్రూరంగా ఉంది. వాళ్ళు ఎగ్జంప్షన్ తో వెళ్తారు, కావాలని ఆస్తి కోసం వెళ్తారు, డబ్బుల కోసం వెళ్తారు. దిస్ ఈజ్ రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూట్రల్ గా ఉండాలి, మనం జర్నలిస్టులు గా న్యూట్రల్ గా ఉండాలి. ఇది ఆ దాంట్లో ఒక రిలేషన్ లోకి వెళ్ళిన తర్వాత, అంటే సహజీవనం అని అంటే కేవలము ఇంటర్ది పెంచుకుంటాము లేకపోతే అదొకటే కాదు కదా, శారీరక సంబంధం ఉంటుంది. అంటే హస్బెండ్ గా నువ్వు అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తావు ఆమెతో, ఆ లైఫ్, ఆమె శరీరంతో కావచ్చు, ఆమె మనీతో కావచ్చు, ఆమె స్టేటస్ తో కావచ్చు, అన్ని రకాలుగా చేస్తావు కదా. నువ్వు అక్కడ ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి అనేటటువంటి దాంట్లో చట్టం ఒక చిన్న వెసులుబాటే. ఎవరికైనా సరే, ఈవెన్ వైవాహిక వ్యవస్థలో ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఈ నాకు కుటుంబ హింస ఉంది అని చెప్పి వెళ్లే హక్కు పురుషుడికి ఉంటుంది, స్త్రీ కూడా ఉంటుంది. ఇది మనము అట్లా చూడకపోతే కనుక ఏమవుతుంది అంటే, ఇది హింస కల్చరల్ రూపం తీసుకుని హింస నార్మలైజ్ అవుతుంది. హింస మీరు కూడా అన్నారు, అంటే అది నార్మలే కదా అంటే హింస నార్మల్ కాదండి. ఎక్కడా కూడా ఏ సమాజంలో కూడా హింస నార్మల్ కాదు. ఆ నార్మల్ మనం నార్మల్ అని ఎప్పుడైతే ఒక హింసని నార్మలైజ్ చేస్తామో ప్రాబ్లం అక్కడ మొదలవుతుంది. ఇందాక ఆవిడ బిందు చాలా క్లియర్ గా చెప్పారు, ఎక్కడైతే ఒక సప్రెషన్ నడుస్తుందో దానికి తిరగబడటం ఉంటుంది. అంటే ఇక్కడ జరిగిందని ఇంకొక చోట కాదు, తప్పనిసరిగా దానికి రిపర్కషన్స్ ఉంటుంది. అసలు కుటుంబ వ్యవస్థలో ఆచారాల పేరు మీద, సాంప్రదాయాల పేరు మీద వ్యక్తిత్వాలకి సంబంధించేటటువంటి, అంటే మన ఇండియన్ పెళ్లిళ్ళు చాలా వరకు పెద్దవాళ్ళు కులం కలిసిందా, లేకపోతే స్టేటస్ కలిసిందా, లేకపోతే జాతకాలు కలిసాయా అనేటటువంటి దాంట్లో నుంచి ఇంకా బయటపడడానికి చాలా కాలం పడుతుందండి, ఇంకా చాలా తరాలు పడతాయి. ఎందుకంటే పునాదే చాలా తప్పు పునాది. నిజానికి ఒక సహజీవనంలో, ఒక పెళ్లిలో గాని ఉండాలి అని అంటే ఆ ఇద్దరు వ్యక్తులకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన రావాలి, ఆ పరిస్థితులు రావాలి, వేరే వ్యక్తుల ప్రమేయం లేకుండా ఉండాలి. కానీ మన వివాహ వ్యవస్థలో ప్రమేయాలు చాలా ఎక్కువ. అంటే అటువైపు కుటుంబం ప్రమేయం ఎక్కువ ఉంటుంది, ఇటువైపు కుటుంబం ప్రమేయం ఎక్కువ ఉంటుంది, మీ పెట్టుపోతల దగ్గర ప్రమేయాలు ఉంటాయి, ఆర్థిక విషయాల మీద ప్రమేయాలు ఉంటాయి, వాటి మీద నిర్ణయాల మీద ప్రమేయాలు ఉంటాయి. అల్టిమేట్ గా జరిగేది ఏమవుతుంది అని అంటే ఎక్కువ అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి స్త్రీలకే వస్తుంది. ఇది ఫ్యాక్ట్, ఎవరికైనా సరే. కొన్ని చోట్ల అడ్జస్ట్ కాలేని పరిస్థితి ఉండొచ్చు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే, ఏ పునాది మీద పెళ్లిళ్ళు జరుగుతున్నాయో ఆ పునాది
బలహీనంగా ఉంది. ఆ పునాదిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక బిందు గారు చెప్పినట్లుగా స్త్రీ అంటే వస్తువు కాదు. అంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఇస్తున్నాము, అసలు ఈ మాటలే ఉంటాయి కదండి. మా అమ్మాయిని ఫలానా వాళ్ళ కుటుంబంలో ఇచ్చాము అంటే ఇచ్చాము, ఎవరిని ఇస్తారు? ఇవ్వటానికి వస్తువు కాదు కదా. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధము స్నేహపూరితంగా ప్రేమపూరితంగా ఉన్నప్పుడు ఆ భవిష్యత్ తరం అనేటటువంటిది, భవిష్యత్ జీవితం అనేటటువంటిది ఆనందంగా ఉంటుంది. పిల్లలు కూడా హింస లేని సమాజంలో పెరుగుతారు. కానీ ఎప్పుడైతే హింస పునాదిగా లేకపోతే ఆధిపత్యం పునాదిగా మొదలవుతుందో, దాంపత్యము సహజీవనం మొదలవుతుందో, అక్కడ తప్పనిసరిగా దాని విష ఫలితాలు సమాజం భరించాలి. ఆ భరించడంలో కొన్నిసార్లు మగవాళ్ళు బలవుతారు, ఎక్కువ సార్లు ఆడవాళ్లు బలవుతున్నారు. ఎక్కువ సార్లు కాదు, 99% ఆడవాళ్లే బలవుతున్నారు. మనం డొమెస్టిక్ వైలెన్స్ లో చనిపోయినటువంటి స్త్రీలని బర్నింగ్ అంటే మొదట్లో కట్నం కోసము బర్న్ అయినటువంటి వాళ్ళ కేసులు అన్ని చూస్తే గనక అంటే ఈ చట్టాలు రావటం వెనకాల వాటి పునాది అంతమంది స్త్రీల శరీరాల మీద ఉన్నది. కాబట్టి ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఈ సహజీవనం అనే అజంప్షన్ లో నుంచి మనం ఎక్కడెక్కడికో వెళ్ళదు. సహజీవనము ఒక స్టాండర్డ్ గా ఒక 5-6 సంవత్సరాలు వాళ్ళు కలిసి ఒక చోట ఉన్న తర్వాత ఏం జరుగుతోంది, ఎందుకు హింస 498 దాంట్లోకి తీసుకురావాల్సిన, ఇది మనం ఆవేశంతో పాటుగా ఆలోచనతోనే మనము చూడాల్సి ఉంది. సహజీవనం నేను ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ యూ అండి. అంటే మీరు ప్రశ్న వేస్తున్నప్పుడల్లా కూడా వీళ్ళు ఒక బ్యాడ్ నెగటివ్ ఇంటెన్షన్ తోనే రిలేషన్ లోకి వస్తున్నారు, వీళ్ళని పూర్తిగా దానికోసం, అది తప్పు. అట్లా ఎందుకు ఆలోచించాలి? మనం ఎందుకు ఆలోచించాలి? వాళ్ళ సహజీవన పునాది అనేటటువంటి దాన్ని మనం ఎందుకు ఒక మగవాడు మాత్రమే ప్రేమతోనే ఉండుండొచ్చు, అక్కడ కూడా మగవాడు మాత్రమే తప్పుడు ఇంటెన్షన్ తో వస్తాడు. జరిగినవి కూడా ఒక స్టేజ్ తర్వాత అదేనండి, అదే అంటే అక్కడ కూడా సజయ్ గారు అక్కడ కూడా మగవాడు మాత్రమే తప్పుడు ఇంటెన్షన్ తో వస్తాడు. మగవాళ్ళని బ్రాండ్ చేయకండి, ఆడవాళ్ళని బ్రాండ్ బ్రాండెడే కదా. మగవాడు బ్రాండెడే కదా. అనేది ఒక సిచ్యువేషన్ అండి. మగవాడు బ్రాండెడే కదండి. ఇప్పుడు అనొద్దు చూడండి, ఏళ్ల క్రితం ఉన్నట్టు మనం లేము. మనం సజయ్ గారు నన్ను కూడా ఒక నిమిషం మాట్లాడివ్వండి. మీరు 2 తీవ్ర ఆరోపణలు చేశారు, నన్ను జవాబు చెప్పండి ఒక నిమిషం. నెంబర్ 1 ఫస్ట్ మీరు చెప్పడమే చూసి చేయమంటున్నారు, మీరే అన్నారు కదా పెద్దలందరూ కలిసి. సార్ నరసింహారెడ్డి గారు ఒక నిమిషం ఆవిడ నా మీద రెండు ఎలిగేషన్స్ చేశారు. నెంబర్ 1 ఫస్ట్ టైటిల్ గురించి మాట్లాడారు. నెంబర్ 1 వినండి, ఆగండి చెప్పనండి. నెంబర్ 2 నేను ఏదో అజంప్షన్స్తో మాట్లాడుతున్నాను మీరు అంటున్నారు. నాకు కూడా ఒక తల్లి ఉంది, నాకు కూడా ఒక చెల్లి ఉంది, నా భార్య ఉంది. ప్రపంచంలో లక్షలాది మంది తమ యొక్క బాధని చెప్పుకోలేక, తాము పడుతున్నటువంటి వేదనని చెప్పుకోలేక, ఎక్కడో కొంతమంది మాత్రమే భార్యాబాధితుల సంఘాలు లాంటివి పెట్టుకుని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఎన్ని లక్షల మంది బాధపడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయో తెలుసా మీకు? నెంబర్ 1. నెంబర్ 2, కుటుంబ వ్యవస్థలో అంతకాలం పాటు పెంచి పెద్ద చేసినటువంటి తల్లిని తండ్రిని చూడడానికి వీలు లేకుండా కొడుకుని తీసుకెళ్లిపోతున్నటువంటి ఎంతమంది, ఎన్ని లక్షల మంది భార్యలు ఉన్నారో తెలుసా మీకు? కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి సహజీవనం గురించి సహజీవనం గురించి మీరు స్త్రీల యొక్క న్యూట్రల్ గా ఉన్నప్పుడు మీరు పొజిషన్స్ కొన్ని లక్షలు ఇప్పుడు ఎందుకంటే చేసేటప్పుడు చూడండి అజయ్ గారు, సహజీవనంలోకి డబ్బుల కోసమే ఒక నిమిషం నేను చెప్పేది వినండి. సజయ్ గారిని చెప్పేది వస్తారు కొంతమంది, మా దగ్గరికి వస్తారు కొంతమంది, అనేటటువంటి అంశము అది సంబంధించినటువంటి విషయము. దానిని మనము బ్రాండ్ వేయొద్దు అని చెప్తున్నాను నేను, మీరైనా నేనైనా సరే. అటువంటి కేసెస్ మా దగ్గరికి వస్తారు, మమ్మల్ని అడుగుతారు మేమేం చేయాలండి అని అడుగుతారు.
అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి లీగల్ ఆ, విషయాలు మీరు అవి రావు మీరు అవి రావు అటువంటి వాళ్ళు లేరు, తప్పుడు భావాలతో మీరు మాట్లాడుతున్నారు అని మీరు ఎలిగేట్ చేస్తే ఎలాగా? నేను అనలేదు అట్లా. అసలు నేను exemptions తో మాట్లాడట్లేదు. చాలా వస్తాయండి, నేను అన్నీ exemptions తో మాట్లాడట్లేదండి. చూస్తుంటే కూడా అన్ని వస్తాయి, రాకుండా ఎట్లా ఉంటాయి? మనం బతుకుతున్నాం కదా, అంటే రాకూడదు అనుకోవటం వేరు. అటువంటి మగవాళ్ళ పరిస్థితి ఏంటి? పోనీ అటువంటి మగవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు దానికి చట్టం అనేటటువంటిది ఒక చేర్పండి, చట్టం అనేటటువంటిది ఒక ఆధారము. ఇప్పుడు మనం అన్ని ఒకే దాంట్లోకి తీసుకురావద్దు, అన్నిటినీ ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి, మనము ఒక విషయాన్ని నిష్పక్షపాతంగా చూసినప్పుడు, నిష్పక్షపాతంగా మాట్లాడమని నేను కూడా చెప్తున్నానండి. ప్రతి కేసుకి నిష్పక్షపాత ఉంటుంది, ప్రతి సంఘటనకి కూడా మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. అది అట్లానే చూడాలి. ఆ న్యూట్రాలిటీతోనే చట్టం పని చేయాలి. చట్టం న్యూట్రాలిటీ ఉందా? ఇప్పుడు దీంట్లో న్యూట్రాలిటీ ఉందంటారా? దేంట్లో న్యూట్రాలిటీ? ఈ సహజీవనంలో ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నదా న్యూట్రాలిటీ ఉందా? సహజీవనం అనేటటువంటిది ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం కదా. మరి ఆ వ్యక్తులకి సంబంధించిన విషయం అయితే ప్రజలకి సహజీవనం ఒక ప్రేమతో మొదలై ఉండొచ్చు, లేకపోతే ఆధిపత్యంతో మొదలై ఆధిపత్యంతో ఒక ఆమెని ఒక బలవంతాన ఒక చోట అందరికి దూరం చేసి ఆమె మీద ఆధిపత్యం చేసి ఉండొచ్చు. ఇది కదా చేయాల్సింది. మరి దానికి వాళ్ళిద్దరే బాధ్యులైనప్పుడు ప్రతి సంఘటనలోనూ కూడా ఇప్పుడు మనము బయట నుంచి చూడటం కాదు, మనం చట్ట పరిధిలో ఎందుకు వచ్చింది అనేది మాట్లాడుతున్నాం కదా. చట్టం ఎలా చూడాలి? చట్టము ఖచ్చితంగా న్యూట్రాలిటీతోనే చట్ట పరిధిలోనే చూడాల్సి ఉంటుంది. ఏదైనా సరే దానికి ఇచ్చేటటువంటి ఆధారాలతోనే చూడాల్సి ఉంటుంది. కానీ సహజీవనంలోకి వెళ్ళేటటువంటి స్త్రీలందరూ ఒక నెగటివ్ ఇంటెన్షన్ తో వెళ్తారు. మీరు ఎలా మగవాళ్ళని అయితే మేము అందరూ కాదు అని అంటారు, మేము కూడా అట్లాగే అంటాం. అందరూ అనరు. దానికి మీరు నాకు మోటివ్లు ఆపాదించాల్సిన అవసరం లేదు. నేను మీకు మోటివ్ చెప్పట్లేదండి, నేను చెప్పలేదు మీకు. కానీ మీరు ఒక న్యూట్రల్ పొజిషన్ లో, యాంకరింగ్ పొజిషన్ లో తీసుకోకూడదని చెప్తున్నాను. ఇది న్యూట్రల్. ఇంతకంటే ఇంకా న్యూట్రల్ గా ఏముండాలి మీరు చెప్పండి. మీరు న్యూట్రల్ గా లేరు సార్. ఎందుకు ఆర్గ్యుమెంట్? మొదట చెప్పాను, ఇండియా హౌసెస్ చేసినప్పుడు మీరు ఒక యాంకర్ పొజిషన్ లో ఉన్నారు కదా. యాంకర్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ మాట ఎట్లా అంటారు? ఆ టైటిల్ కి నేను నా అబ్జెక్షన్ చెప్పాను, ఇష్టం అది. కానీ ఏంటంటే సహజీవనంలోకి వచ్చే స్త్రీలందరూ కూడా వన్ సైడ్ ఇచ్చారు కదండి. ఇప్పుడు రెండో వైపు కూడా మనం మాట్లాడగా రెండో కోణంలో కూడా మాట్లాడాలి. మగవాళ్ళకి చట్టాలు, బాధితులైనటువంటి మగవాళ్ళకి చట్టాలు ఏవి? టైటిల్ తప్పేం బయటికి రాలేక చెప్పుకోలేక బాధితులకు సంబంధించింది. అదే మీరు సహజీవనంలో ఏం జరుగుతోంది అని పెట్టుంటే అది నా అభిప్రాయం అండి. మీరు ఇంటెన్షనల్ గా అది పెడితే ఎట్లా? వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులకే దిక్కులేదు. చట్టపరంగా ఏమి లేవా వెళ్ళడానికి? చట్టపరంగా ఏమీ లేవా? ఇది ఎన్ని రకాలైనటువంటి హింసలు జరిగాయండి స్త్రీల శరీరాల మీద. ఎన్ని రకాలైనటువంటి, ఇప్పటికీ లక్షల మంది స్త్రీలు చనిపోయారు. లక్షల మంది స్త్రీలు చనిపోయినప్పుడు మనం ఇట్లాంటి డిబేట్లు పెట్టామా? లక్షల మంది స్త్రీల చావులకి కారణం ఏంటి అనేటటువంటి అమలవుతుందో లేదో నాకు తెలియదు. కానీ ప్రత్యక్షంగా ప్రాక్టికాలిటీకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటిది మనకి ఇంకా తెలియాల్సి ఉంటుంది. అది అంటే అది పెట్టంగానే మొత్తం అంతా మగవాళ్ళందరూ వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అనుకోవాల్సిన అవసరమే లేదు. మన దేశంలో దుర్వినియోగం కాని చట్టం ఏదుందో ఒక్కటి చెప్పండి. దుర్వినియోగం కాని చట్టం ఏమున్నాయి? కాబట్టి మనం చట్టాలన్నిటి గురించి 498A కూడా వస్తుందండి. దుర్వినియోగం అవుతుంటే గనక ఎక్కడ అవుతుంది, ఎలా అవుతుంది, సంబంధించినవి చాలా దుర్వినియోగం అవుతాయి. మగవాళ్ళు పెట్టినటువంటి కేసులకి ఎన్నిటికి న్యాయాలు జరిగాయో కూడా తెలిసిందే కదండి. భార్య బాధితుల సంఘం ఊరికే రాలేదు కదండి. అదే మాట్లాడుతున్నా. ఆయన వచ్చి డిబేట్ లోకి వచ్చి కూర్చుని భార్య బాధితుల సంఘం ప్రతినిధిగా ఆయన మాట్లాడుతున్నారంటే
నో సార్, మీరు 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 రిఫ్లెక్ట్ చేయండి. అంటే మాకు మదర్స్ ఉన్న అంటే అట్లాంటి దాంట్లోకి వెళ్ళొద్దు. మనము ఒక అంశాన్ని చర్చిస్తున్నాం. లేదు, మీరు అట్లా ఆపాదించడం బాగాలేదు. నోటికి ఇవ్వకండి. అంటే స్త్రీలు కేవలం మీరు వ్యక్తిగతంగా తీసుకోకండి సదే గారు, మీరు వ్యక్తిగతంగా తీసుకోకండి. ఫస్ట్ ఇష్యూని మీరు వ్యక్తిగతంగా తీసుకోకండి సదే గారు. మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు వాల్యుబుల్ ఈ చర్చ మమ్మల్ని అడుగుతారు, వచ్చి మేము ఏం చేయాలి సార్, మాకు ఇట్లా జరుగుతుంది, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతారు. మీరు చర్చా కార్యక్రమాన్ని అసలు తప్పుదో పట్టిస్తున్నారు మీరు సదే గారు. సజయ్ గారు, మీరు ఈ చర్చా కార్యక్రమం యొక్క అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి దానికి లేదు, అనవసరంగా ఇది పోతా ఉంది. చర్చ పక్కకి వెళ్తా ఉంది. చర్చ పక్కకి వెళ్తా ఉంది. ఒక మార్పు వచ్చింది, ఆ మార్పు మీద నా అభిప్రాయం అడిగారు కాబట్టి ఛానల్ వారి అంశం తప్పు, టైటిల్ తప్పు. అరే మీ అభిప్రాయం మీరు చెప్పండి, మీరు చెప్పండి. అరే యాంకర్ కి ఒక దురుద్దేశం ఉంది, టైటిల్ కి ఒక ఉద్దేశం ఉంది, ఛానల్ కి ఒక ఉద్దేశం ఉంది. అరే వాళ్ళ ఉద్దేశాలు మీరు ఎందుకు మీ అభిప్రాయం మీరు చెప్పండి. వాళ్ళని ఎందుకన్నారు? వాళ్ళని కూడా ఆయన మాట్లాడింది మగవాళ్ళ గురించి మాట్లాడలేదు, నేను యాంకర్ కు మాత్రమే చెప్పాను. అరే అవునండి, ఇక్కడ చర్చ పక్కదో పట్టిస్తా ఉన్నారు. కాదు అని చెప్పాను. సుజయ్ గారు మీరు కరెక్టే. ఓకే సుజయ్ గారు, సుజయ్ గారు నా మాట వినండి. సుజయ్ గారు చేయకూడదు అంటే మీరు సహజీవనంలోకి వెళ్ళినటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఇదే నెగటివ్ ఇంటెన్షన్ తో సహజీవనంలోకి వెళ్తున్నారు అని చెప్పి మీరు తీర్మానిస్తున్నారు. మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి, మళ్ళీ మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి ఒకసారి మళ్ళీ. నేను మాట్లాడలేదు ఇంకొక ఆయన నేను మాట్లాడలే. ఎవరిని అట్లా అనరండి, కాస్త కూస్త జ్ఞానం ఉన్నవాడు ఎవరిని అట్లా అనరు. కానీ మీరు అట్లా స్త్రీలందరూ అట్లా నెగటివ్ ఇంటెన్షన్ తోనే వెళుతున్నారనే దాన్ని అనటానికి మాత్రం నేను మళ్ళీ చూసుకోండి ఒకసారి. లేదు, మీరు చూడండి, మీరు దాన్ని రివైండ్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ మోహన్ కూడా మనతో ఉన్నారు. మోహన్ గారు నమస్తే. మోహన్ గారు, సుప్రీంకోర్టు తీర్పును మీరు ఎలా చూస్తారు? ఇది యాక్చువల్గా కొన్ని సందర్భాలకు ఈ యొక్క తీర్పు అనేది భారతీయ సమాజంలో భారతీయ కుటుంబ వ్యవస్థ కానీ లేదా ఈ యొక్క వైవాహిక వ్యవస్థ కానీ వివాహ వ్యవస్థ కానీ పూర్తిగా డ్యామేజ్ అవుతున్న సందర్భాల్లో ఇట్లాంటి కొన్ని కఠినతరమైనటువంటి జడ్జిమెంట్స్ రావడం మంచిదే. కాకపోతే ఈ జడ్జిమెంట్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎట్లా అంటున్నానంటే ఇక్కడ ఇది మగవాళ్ళ గురించి మాట్లాడాల్సిన టాపిక్, ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సిన టాపిక్ కాదు. అలా చూడొద్దు దీన్ని చూడాల్సిన విధానం ఏంటంటే ఒక తప్పు, అది ఎవరు చేసినా తప్పే, ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా తప్పే. ఈ తప్పును మగవాళ్ళు చేస్తున్నప్పుడు మన లీగల్ అంటే జూరిస్ప్రుడెన్స్లో ఒక మాట ఉంటుంది, డబుల్ జియోపాడీ అని. అంటే ఒక తప్పుకు ఒకటేసారి శిక్ష వేయాలి, రెండోసారి శిక్ష వేయొద్దు. అట్లనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, యాక్చువల్లీ ఈ వచ్చినటువంటి జడ్జిమెంట్ మనం అనుకున్నటువంటి విధానంలో ఆ యొక్క పర్సెప్షన్లో రాలేదు. ఇది వచ్చినటువంటి దీని యొక్క గ్రౌండ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ డిఫరెంట్. ఆ యొక్క డిఫరెంట్ సందర్భానికే ఈ జడ్జిమెంట్ ఫిట్ అవుతుంది, అన్నిటికీ ఫిట్ కాదు. కాకపోతే ఈ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ దేనికోసం ఇచ్చిండ్రు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత కూడా 498 కేసు పెట్టొచ్చు అనేది జడ్జిమెంట్ ఉంది. దీనికంటే ముందు ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ పెట్టొచ్చు అనేది 2010లోనే వచ్చింది. యాక్చువల్గా డొమెస్టిక్ వైలెన్స్ పెట్టొచ్చు. ఎందుకు డొమెస్టిక్ వైలెన్స్ అనేది జస్టిఫికల్ థింగ్, దానికి న్యాయంగా జస్టిఫికేషన్ ఉంది. ఎందుకు ఉంది అంటే భార్య అయినా సరే లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్లో లివ్ ఇన్ వైఫ్ అనుకోవచ్చు మనం మన వాడుక భాషలో, లివ్ ఇన్ వైఫ్ అయినా కానీ లేదా మ్యారీడ్ వైఫ్ అయినా కానీ ఎవరైనా సరే వైలెన్స్కి గురైతే వాళ్ళకు ఆ యొక్క విక్టిమ్ అనేది ప్రొటెక్ట్ చేయడము చట్టం యొక్క ధర్మము. వాళ్ళు ఏమంటారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కానీ లేదా చట్ట సవాళ్ళు ఏమంటారు మన కోర్టులు వాళ్ళకి న్యాయం చేయడం అనేది తప్పు లేదు. ఎందుకంటే అక్కడ హింస జరుగుతుంది, ఏదో ఒక రకమైనటువంటి వైలెన్స్ జరుగుతుంది, మానసిక వైలెన్స్ శారీరక వైలెన్స్, అక్కడ తప్పు లేదు. అదేవిధంగా ఏ రకమైనటువంటి హింస జరిగితే దానికి క్రైటీరియా ఓకే అవుతుంది అనే దానికి కూడా గైడ్ లైన్స్ ఉంది. అది ఇంకో కేసులో 2013లో వచ్చింది. అది ఫస్ట్ది వేలుస్వామి అనే దాంట్లో వచ్చింది, తర్వాత ఇంద్ర శర్మ అనేటటువంటి కేసులో వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి రూలింగ్ ఏదైతే
498A 498 ఏంటంటే ఇది వెరీ పర్టికులర్లీ వరకట్నానికి సంబంధించినటువంటి హింసకు సంబంధించినటువంటి విషయాలు. ఈ వరకట్నము అనేటటువంటిది కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా లివింగ్లో వరకట్నం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా తక్కువ ఉండదు. ఇది అందరికీ జనరలైజ్ చేసి చెప్పకపోయినప్పటికీ కూడా లివింగ్ రిలేషన్షిప్ అనేది కేవలం అంటే కేవలము ఆ యొక్క స్త్రీ మరియు పురుషుడు మధ్యలో జరిగినటువంటి ఒక అండర్స్టాండింగ్ ద్వారా మొదలవుతుంది. అది ఆ టైంకి మొదలైన సందర్భానికి ఇద్దరు ఇళ్లలో తెలిసి మొదలవచ్చు, తెలియకుండా మొదలవచ్చు, లేదా వాళ్ళకు ఆల్రెడీ మ్యారేజ్ పెళ్లి అయ్యి ఉండొచ్చు, పెళ్లి అయ్యి డైవర్స్ పెండింగ్ ఉండొచ్చు. ఆ పెండింగ్ కారణం చేత బయాలజికల్ నీడ్స్ ఉంటాయి, లేదా మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు. దాని ప్రకారం వాళ్ళు స్టార్ట్ అవ్వచ్చు. తెలిసి తినట్టు చూసి చూడనట్టు ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా ఇద్దరి యొక్క ఇష్టంతో మొదలవుతుంది. ఈ ఇద్దరి ఇష్టం అనే దానికి వెనకాల ఏమీ ఉండదు. ఇంకా ఫ్యామిలీ క్రైటీరియా కానీ ఫ్యామిలీ అంటారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో వరకట్నము అనేది ఎక్కడ ఫిక్స్ అవుతుంది అంటే కేవలం పెళ్లి అనేటటువంటి సందర్భాలలో ఒక మ్యారేజ్ క్రైటీరియా, ఒక మ్యారేజ్ కాంట్రాక్ట్ అనేది ఇండియన్ కస్టమరీ ప్రకారం ఉన్నటువంటి ఏదైతే ఒక నైతిక బంధం ఏదైతే ఏర్పడుతుందో, కుటుంబ బంధం ఏదైతే ఏర్పడుతుందో ఆ నైతిక బంధం మధ్యలో పెద్దలు కూర్చొని ఆ వివాహ జీవితాన్ని మొదలు పెడుతున్నందుకు గాను వాళ్ళు మాట్లాడుకొని అండర్స్టాండింగ్ లో ఇచ్చేటటువంటి క్రైటీరియా కట్నము. కట్నం వరకట్నం విధానమే తప్పు అఫ్ కోర్స్, కానీ ఆయా సందర్భాలలో ఆయా కాలానుగుణంగా అవి వచ్చినాయి అన్ని కూడా అదే విధంగా కాలానుగుణంగా పోతాయి కూడా. కానీ ఈ యొక్క జడ్జిమెంట్ ఏదైతే ఉందో వరకట్నాన్ని ప్రస్తావించే ఎక్కువ తీసుకురావడం జరిగింది. 498A వెరీ పర్టికులర్లీ 498 అంటే కట్నం ఇచ్చి ఉన్నాడని కానీ, లేదా కట్నం కోసం వేధిస్తున్నాడని కానీ, లేదా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. ఎస్, అసలు కుటుంబాల ప్రమేయమే లేనప్పుడు మరి కట్నం యొక్క ప్రస్తావన వచ్చే ఛాన్స్ ఎట్లుంది? అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఒకవేళ సరే అది జరిగి ఉండకపోవచ్చు అని కాదు, అంత పెద్ద అత్యున్నత న్యాయస్థానం డిసైడ్ చేసిందంటే ఆ కేసుకు ఫిట్ అయి ఉండొచ్చు. కానీ అన్ని కేసెస్కి ఇది మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇందాక మేడం అన్నారు కేవలం మీరు బయాస్డ్ గా మాట్లాడుతున్నారని. నేను చాలా సింపుల్ ఆన్సర్ మేడం అనే దానికి, ఆడవాళ్ళు అనే దాని గురించి మీరు బయాస్డ్ గా మాట్లాడుతున్నారు, మగవాళ్ళ వైపు అంటున్నారు కదా. ఒక తప్పుకు ఒకటే శిక్ష వేయాలి. ఇప్పుడు మనం అనుకుందాం ఈ ఒక తప్పు ఏంటి, ఈ భర్త అనేటటువంటి వాడు లివిన్ భార్య పైన హరాస్మెంట్ కట్నం గురించి చేసినా, లేదా పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఎక్కడ మోసం చేస్తాడో అనేటటువంటి క్రైటీరియా ఉన్నా, లేదా పెళ్లి చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్న క్రైటీరియా ఉన్నా, అతని పైన ఆల్రెడీ పెట్టడానికి 69 BNS ఉంది ఆల్రెడీ. దానికి 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, నెల రోజులు జైలుకు పోతారు, బెయిల్ కూడా రాదు. ఆల్రెడీ అక్కడ ఒక రకమైనటువంటి పనిష్మెంట్ సేమ్ క్రైమ్ కి జరుగుతుంది, సేమ్ తప్పుకు జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ పనిష్మెంట్ దొరుకుతుంది. పనిష్మెంట్ సంబంధించిన లా చట్టం ఉంది, సెక్షన్ ఉంది ఒకటి BNS లో. మరి సేమ్ అక్కడ BNS లో ఒక చట్టం ఉండగా మళ్ళీ 498 ని ఈ విధంగా 85 ఆఫ్ BNS 85 లో కూడా ఇదే ఇంక్లూడ్ చేస్తే ఇప్పుడు మరి వివాహం చేసుకున్న వాడికి వివాహం చేసుకోకుండా ఉన్న వాడికి తేడా ఏంది? హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏందో దానికున్న విలువైంది. మరి యాక్ట్ కొట్టేసేయండి పోని. లేకపోతే మరి BNS 69 ఆఫ్ BNS అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసపూరితంగా శారీరకంగా వాడుకునే విషయాన్ని 69 BS కింద పొందుపరచడం జరిగింది. మరి 69 ఆఫ్ BNS కేవలం మగవాళ్ళని మాత్రమే ఎందుకు దోషులుగా చూపిస్తున్నారు? 69 ఆఫ్ BNS లో ఆడవాళ్ళని కూడా చేర్చండి. ఎందుకు ఆడవాళ్ళ చేతుల్లో మోసపడుతున్న మగవాళ్ళు లేరా? ప్రేమించి అప్పటి వరకు వాడిని తిప్పుకొని వాడిని ఖర్చు పెట్టించి వాడిని మానసికంగా అన్ని రకాలుగా తనను ఒక బాండింగ్ ఏర్పడ్డ తర్వాత మా ఇంట్లో ఒప్పుకోవట్లేదనో, లేకపోతే మీరు వేరే కులమనో, లేకపోతే నీ సంపాదన, నీ ఉద్యోగము, నీ సంపాదన నన్ను సాటిస్ఫై చేయలేదనో, లేదా నీ పద్ధతి నాకు నచ్చట్లేదనో, లేదా నాకు ఇంకెవడో నచ్చుతున్నాడనో, దానికి నా స్వేచ్ఛ అంటున్నారు. ఓకే, స్వేచ్ఛనే. మరి అట్లా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు లేరా? ఆ మోసానికి గురైనటువంటి మగవాళ్ళు చాలా మంది పిల్లలు, యంగ్ పిల్లలు, వాళ్ళంతా సూసైడ్లు చేసుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బయటికి రావచ్చు గనక వాళ్ళు డిప్రెషన్లకు వెళ్ళిపోయి పిచ్చోళ్ళు అయిపోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సరే, ఈ రోజు యువతరం ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఈ సెల్ ఫోన్ ప్రభావం అని చెప్పి అన్నిటికీ తొందరగా అట్రాక్ట్ అయిపోయి, తొందరగా ఆడమగా కలిసిపోయి, తర్వాత వాళ్ళు మానసికంగా శారీరకంగా కలిసిపోయి ఒక్కసారి వద్దనేసరికి మగవాడు వద్దంటేనేమో 69 BNS పెడుతున్నారు, జైల్లో వేస్తున్నారు. అదే ఆడపిల్ల వద్దంటే మాత్రం వాళ్ళకి శిక్షనే లేదు. మరి ఇది బయాస్డ్ కాదా? ఇది కూడా ఇక్కడ కూడా మరి BNS లో ఆడవాళ్ళని కూడా చేర్చండి. ఆడవాళ్ళు మగవాళ్ళను మోసం చేస్తే పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళకు కూడా శిక్ష వేయండి. 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది దాంట్లో. వాళ్ళని కూడా జైలుకు పంపించండి. స్టార్టింగ్ లో బెయిల్ 1 month బెయిల్ పంపించండి. అప్పుడు తెలుస్తుంది
ఇప్పుడు పోని ఇదే దానికి సంబంధించి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 భార్యతోటి ఆల్రెడీ డైవర్స్ కేసు నడుస్తుంది. అదే భార్యనేమో భర్త పైన డైవర్స్ కేసు వేసింది, భర్తనేమో భార్య పైన అంటారు మన ఇది కాంజుగల్ రైట్స్, రెస్టిట్యూషన్ ఫర్ కాంజుగల్ రైట్స్ కేసు వేసిండు అనుకోండి. అంటే కాపురానికి నా భార్యను పంపించండి అని అర్థం. దాని రెస్టిట్యూషన్ ఫర్ కాంజుగల్ రైట్స్ అంటే కాపురానికి నా భార్యను పంపించండి అని చెప్పి ఈమె మీద వేసి బయాలజికల్ నీడ్స్ కేసు నడుస్తుంది, 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా నడుస్తున్న కేసులు ఉంటాయి. అప్పటి వరకు ఇంకో స్త్రీతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఈమె కూడా ఇతని పైన 498 DVC పెట్టొచ్చు కదా. మరి నేను అడుగుతున్నా, ఇదే భర్త భార్య మీద వేసినట్టుగా ఏది రెస్టిట్యూషన్ ఫర్ కాంజుగల్ రైట్స్ కేసు వేసినట్టుగా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆమె పైన వేయచ్చా? హక్కుందా? ఇద్దరిని కూడా నాకు సంసారానికి పంపించండి, కాపురానికి పంపించండి అని అడగొచ్చా? అది మరి చట్టాలు ఒప్పుకుంటాయా? పోని వదిలేయండి. మరి జ్యుడిషియల్ సపరేషన్ కాకుండా భార్య జనరల్ గా భార్య పైన ఒకవేళ భార్య భర్తల మధ్యలో అంటే వాళ్ళకి ఏం డిస్టర్బెన్సెస్ లేవు, కానీ ఏదో చిన్న మాట పరద వచ్చేసి ఏదైనా ఒక రోజు భర్త బలవంతంగా భార్య దగ్గరికి వెళ్ళిండు అనుకోండి, ఆ రోజు భార్యకి ఇష్టం లేకపోయినా వెళ్ళిండు అనుకోండి, భార్య భర్తల రిలేషన్షిప్ లో మ్యారీడ్ రిలేషన్షిప్ లో ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. కానీ ఇదే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఇట్ ఈస్ ఏ రేప్. మరి ఈ వీటిని ఎవరు సరి చేయరా? వీటిని సరి చేయాల్సిన అవసరం లేదా? లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్ టు మ్యారేజ్ అన్నప్పుడు దెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో జరిగేటటువంటి అన్ని చర్యలు కేవలం 498 DVC కాదు, భర్తకు భార్య పైన ఉండేటటువంటి రైట్స్ లేదా భార్యకు భర్త పైన ఉండేటువంటి రైట్స్ పైన మరి వీటిని సరి చేయాల్సిన అవసరం లేదా? ఆ రైట్స్ కూడా ఉండాలి కదా. ఓన్లీ మీరు రైట్స్ గురించే మాట్లాడితే మరి డ్యూటీస్ గురించి ఒకటి మాట్లాడాలా? పైగా ఇంకో క్లాస్ కూడా ఉంది దాంట్లో, ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటూ మోసం చేసిన వాళ్ళకి 498A వర్తిస్తుందని కూడా చెప్పారు స్పెసిఫిక్. దానికి ఆల్రెడీ 69 BNS ఉంది. 69 BNS లో 498 కంటే టఫ్. అది నెల రోజులు 40 రోజుల దాకా బెయిలే రాదు. మరి దాంట్లో అక్కడ పెట్టి మళ్ళీ 498 పెడితే 2 సెక్షన్స్ కింద వాడు జీవితాంతం దాని వెనుకనే తిరగాల. మరి ఎందుకు ఈ రకమైనటువంటి తీర్పునిచ్చిన? మరి అదే మరి కోర్టులు మరి పరిశీలించాలి. అంటే మెయిన్గా ఏమంటున్నా అంటే ఈ రకమైనటువంటి తీర్పు పర్టికులర్గా ఈ కేసులో ఈ కేసు డిఫరెంట్. ఇది యాక్చువల్గా ఈ కేసు సందర్భము దీని యొక్క పూర్వాపరాలు వేరే, కానీ జనరలైజ్ అయ్యే ప్రమాదం ఉంది దీనివల్ల. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు వ్యవస్థ మారిపోతుంది అనుకోండి, కానీ ఇద్దరు డిఫరెంట్ కులాల వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆడపిల్ల పుట్టినప్పుడు ముఖ్యంగా ఈ ఆడపిల్లకి మ్యారేజ్ విషయంలోనే చాలా అవస్థలు పడుతున్నటువంటి సందర్భాలు అనేకంగా అనిపిస్తాయి మనకి. ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఈ పాపం చేసుకోవడానికి ఎవరికి ముందు రానటువంటి సందర్భాలు అనేకంగా అనిపిస్తాయి మనకి. అట్లాంటప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లల పరిస్థితి రేపు పొద్దున ఏమిటి? ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండే పిల్లల పరిస్థితి అంటే వీళ్ళు ఎవరికి చెందుతారు అంటే వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి చట్టం ప్రకారం వాళ్ళకి యుక్త వయసు వచ్చే వరకు వాళ్ళకి అప్పటిదాకా తల్లి దగ్గర సంరక్షణలో ఉంటారా? అలా ఉండడానికి అవకాశం ఉంటుందా? మరి తల్లి ఇంకొకరితో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటి? అలాగే తండ్రి ఇంకో చోటుకి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అవన్నీ కొంచెం కన్ఫ్యూజ్డ్ గానే ఉంటాయి. రాబోయే రోజుల్లో దానికి కావాల్సినటువంటి చట్టాలు వస్తాయి. కాకపోతే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వాస్తవానికి ఈ జడ్జిమెంట్ ద్వారా కొంత మంచి కూడా జరుగుతుంది. ఏందా మంచి అంటే మగవాడిని పూర్తిగా భయపెట్టినట్టు సెక్షన్ 69 BNS ద్వారా కానీ లేదా ఈ యొక్క దాని ద్వారా కానీ ప్రేమ పేరుతో మీరు ఆడవాళ్ళను మోసం చేయొద్దు, ప్రేమ జోలికి పోవద్దు అని బెదిరించినట్టే ఉంటుంది ఒక రకంగా. కానీ ఇదే భయము ఇదే బెదిరింపు మరి ఆడవాళ్ళకు కూడా ఉండాలి కదా. మరి అదే 69 BNS ఆడవాళ్ళను కూడా ఇంక్లూడ్ చేయండి. మరి ఒక ఇందాక నేను చెప్పిన రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, ఆ కాంజుగల్ రైట్స్ మరి లివింగ్ లో ఉండేటటువంటి అమ్మాయికి వర్తిస్తని పెట్టగలుగుతారా? పెట్టలేరు. అది గోల పెట్టేశారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదా అని చెప్పి. మరి నేనేమంటున్నా అంటే ఒకవేళ ఈ జడ్జిమెంట్ వచ్చింది గనక సమాజ హితం కోసం అయితే గనక ఆడ మగ పైన ఇద్దరి పైన సమానంగా చూడాలి. ఇక్కడ ఆల్రెడీ DVC అనే దానిపైన ఒక లాజిక్ ఉందండి. DVC మనిషి కలిసి ఉన్నప్పుడు ఇక్కడ మధ్యలో డిస్టర్బెన్స్ రప్చర్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది ఆమె భార్య అయినా సరే లేదా లివ్ ఇన్ వైఫ్ అయినా సరే వాళ్ళపైన మీరు ఆమె ఇతర పైన కేసు పెట్టవచ్చు, ఒక లాజిక్ ఉంది. కానీ కట్టం అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? అంతేకాదు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పుట్టినటువంటి పిల్లలకు కూడా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో భర్త యొక్క యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో రైట్స్ ఉన్నాయి. అదే విధంగా భర్త యొక్క సెల్ఫ్ ఇంక్వైర్డ్ ప్రాపర్టీలో కూడా రైట్స్ ఉన్నాయి. మరి నేనేమంటున్నానంటే ఆ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అనేది నువ్వు పెద్దల ప్రాపర్టీ, ఆ పెద్దలకు సంబంధించి పూర్వీకులకు సంబంధించిన ప్రాపర్టీకి లీగలైజ్డ్ వేలో ఒక కుటుంబం మర్యాద నిలబెట్టే విధంగా జరగనటువంటి పెళ్లికి సంబంధించినటువంటి స్త్రీ కానీ లేదా తన సంతానం కానీ ఈ యొక్క ప్రాపర్టీని క్లెయిమ్ చేసే రైట్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్?
ఇప్పుడు అక్కడ అసలు మరి ఇప్పుడు హిందూ వివాహ చట్టానికి ఉన్నటువంటి విలువ ఏంది? ఆ హిందూ వివాహ చట్టాన్ని కొట్టిపడేయండి, మరి తీసేయాలి కదా. నేనేమంటా అంటే మరి మరి అత్యున్నత న్యాయస్థానం ఈ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందంటే కొంత జడ్జిమెంట్ ఆ యొక్క పర్టికులర్ జడ్జిమెంట్ సంబంధించి వేరియేషన్స్ ఉన్నాయి. కానీ ఇది ఈ యొక్క ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఆల్రెడీ ఇంతకు ముందుకే ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. ఆ అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ వల్ల ఆల్రెడీ సగం సమాజం నాశనం అయిపోయింది. ఏంది అది అంటే మటర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అనేది ఆల్రెడీ అడల్టరీ ఇస్ నాట్ ఏ క్రైమ్ అనేది సగం నాశనం అయిపోయింది. ఎక్కడో మంటారు చాలా చోట్ల దానివల్ల ఎన్నో హత్యలు, హింస చాలా చోట్ల జరుగుతుంది. మీరు రోజు చూసినటువంటి న్యూస్ ఛానళ్లలోనే మీకు బాగా పూర్వపరాలు పరిశీలిస్తే కనుక ఎన్నో ఇష్యూస్ వెనుక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్సే జరుగుతుందంటే, అవును నా భర్త ఒకవేళ చూసినా కూడా ఏమైతుంది, కేసు పెట్టగలరు, మహా అంటే వదిలిపెడతాడు, ఇతను వదిలిపెడితే అతను చేసుకుంటా. నేనేమంటున్నా అంటే రైట్స్, స్త్రీ యొక్క హక్కుల గురించి మాట్లాడుతుంది, మరి స్త్రీలకు సంబంధించి మాట్లాడలేదు. మగవాడికి సంబంధించినటువంటి బాధ్యతల గురించి మాట్లాడుతుంది. మగవాడికి సంబంధించినటువంటి ఆఫ్ కోర్స్ స్త్రీల మీద చాలా అరాచకాలు జరిగినాయి ఒకప్పుడు, కట్నాల పేరుతోటి కానీ లేదా పేరుతోటి కానీ. కానీ ఈ రోజు నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్, నేను కోర్టులలోకి వచ్చి చూడండి 50% కేసెస్ 498 కేసెస్ ఆర్ ఫాల్స్. సరే అది డిసైడ్ చేయడానికి కాదు, కానీ యాజ్ అడ్వకేట్ నాకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అరాచకాలు కాదు, కోడళ్లే అత్తల పైన ఎంతో మంది మీద అరాచకాలు చేస్తారు. వయసు మళ్ళినటువంటి అత్తగారి పైన కొత్తగా అరాచకం చేసి సజయ్ గారితో మాట్లాడి ఎందుకంటే ఈ అత్తగారి యొక్క హ్యూమిలియేషన్ ఏదైతే ఉంటుందో, ఇది భయంకరమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, డిస్ప్యూట్స్ కి గొడవలకి దారి తీసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ వయసు మళ్ళినటువంటి అత్తగారు ఎవరుతున్నారో ఆమె పైన మేడం కనెక్టెడ్ టాపిక్ ఇదంతా. టాపిక్ లోకి వెళ్తున్నాము. ఇప్పుడు నేనేమంటే మేడం ఒక్క నిమిషం చేయలేదు కదా అంటే నేను ఎంత సైలెంట్ గా విన్నాను. వినండి కొంచెం, వినండి దయచేసి వినండి. యొక్క బాధగా అనుభవిస్తున్నటువంటి అత్తగారు కూడా స్త్రీయే కదా, మరి ఆమె ఇక్కడ సహజీవనము మేడం 498 అంటే 498 అందరిని కలిపి పెట్టే కేసు అండి. ఇది కనెక్టెడ్ కేసే, కనెక్టెడ్ మ్యాటరే మేడం. ఇది చెప్పేది 498 అంటేనే అత్తగారిని మామగారిని కూడా ఏమంటారు ఆడబిడ్డల్ని అందరినీ పెట్టే కేసు. మీరు వినండి, నేను మాట్లాడుతున్నాను. నిన్న వచ్చిన తీర్పులో కూడా ఉన్నది. నిన్న వచ్చిన తీర్పు ఏ ఇంక్లూడింగ్ 498A ఇన్ లివింగ్ రిలేషన్షిప్. నేను ఏమంటున్నాను సార్, గారు కూడా ఒక ఆడ మనిషి కాదా? ఈ యొక్క భార్యను కొందరి పరిస్థితి ఏంటంటే, భార్య ఇంట్లో అప్పటికే ఎదిగిన బిడ్డలు ఉంటారు, వాళ్ళకు గట్టిగా వాళ్ళ మీద ఏమైనా ప్రభావం పడుతున్న భయానికి, హ్యూమిలేషన్ కి గట్టిగా తల్లి నా వయసు మళ్ళినటువంటి పెద్ద ఆమెను 2 మాటలు అంటే చాలు వాళ్ళు ఆత్మగౌరవానికి చచ్చిపోతారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఎన్నో గ్రౌండ్ లో చూస్తున్నాం మేము. మరి వాళ్ళు ఆడవాళ్ళు కాదా పాపం, ఇంకా వయసు మళ్ళిన ఆడవాళ్ళు చదువుకొని దేవుని పుణ్యం అంటారు, ఎంతో మంది సంఘ సంస్కర్తల పుణ్యమా అని చెప్పి సంతోషం, ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్ సైన్. కానీ ఆ అత్తగారు ఆ తల్లి వయసు మళ్ళినటువంటి తల్లి చేసే ఓపిక ఉండదు, వయసు ఉండదు, ఆ చదువు లేదు, మరి వాళ్ళకి ఎవరు పెట్టాలి ఒక్క ముద్ద అన్నం పెట్టడానికి? ఎందుకంటే దానికి కారణం ఈ మిస్యూజ్ ఆఫ్ ఏమంటారు ఈ ప్రాసెస్ ఏమంటారు ఈ లాస్ అవుతున్నాయో దీని దుర్వినియోగం కారణంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్ అదే పాయింట్ ఈరోజు డీవీసీ యాడ్ చేసిరు, ఓకే. 498 యాడ్ చేయడం అనేది ఖచ్చితంగా ఇట్ విల్ బికమ్ చట్టం దుర్వినియోగం అవుతుంది ఈ విషయంలో. అదేవిధంగా 69 ఆఫ్ బిఎన్ఎస్ కూడా నెక్స్ట్ 498 అది 69 పైన మీరు పర్టికులర్ ఒక చర్చ పెడితే కూడా బాగుంటుందని చెప్పి నరసింహరావు గారు రెడ్డి గారు మీరు మాట్లాడలేదు ఇందాక నుంచి, చెప్పండి. ఎగ్జాక్ట్ సార్ చెప్పింది 100. ఎందుకంటే చట్టాల దుర్వినియోగం ఒకటి, వివాహ వ్యవస్థను దెబ్బతీస్తే ఎలాంటి చట్టపరమైన బాధ్యతలు లేకుండా లివింగ్ రిలేషన్ అనేది ఒకటి ఏర్పరచుకొని
దానికి చట్టం మళ్ళీ వ్యవస్థ ఏ విధంగా ఇస్తుంది? దానివల్ల ఏమవుతుంది చూస్తే, ఇదే 498 ఇదే విధంగా విస్తరిస్తే వ్యక్తిగత కక్షల సాధింపులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి దీంట్లో. అవునా కదండి? 2005లో డివిసి యాక్ట్ అనేది ఏది లివింగ్ రిలేషన్ వాళ్ళకు కూడా డివిసి డొమెస్టిక్ వైలెన్స్ అనేది కూడా 2005 వచ్చినాక ఈ విధంగా మేము అనేది ఏంటంటే ఇలాంటి 498 ఆధారాలు లేకుండా వీళ్ళు లివింగ్ రిలేషన్ ఉంటూ ఏ విధంగా 498 అంటే మనం నలుగురిని ఒప్పించి నలుగురి మధ్యలో ఉంది వేరు, ఇది వేరైనప్పుడు దీనికి దానికి ఏ విధంగా 498 అని ఓకే. దీనివల్ల పెళ్లి చేసుకో అన్ని చట్టపరమైన బాధ్యతలు క్రిమినల్ రక్షణలు లభిస్తే వివాహ ప్రాధాన్యత తీవ్రంగా దెబ్బతీస్తుందా లేదా అండి? మీరే అలాంటప్పుడు వివాహంకి ఎందుకు పోతారు? ఇప్పుడు కావలసిన వచ్చినప్పుడు వివాహం ఎందుకు చేసుకుంటారు? ఇంకా ఇష్టం కదా. ఏముంది ఈ రోజు ఆ మీద కేసెస్ ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళ కేసుల్లా మురుగుతున్నాయి. ఒక పోలీస్ స్టేషన్ కు ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే షార్ట్ షీట్ రెడీ ఉంటది. ఓన్లీ నేమ్స్, మదరు, ఫాదరు, ఆడపడుచులుండ్రా వాళ్ళ పేర్లు అంతే. ఇవి మాత్రమే చేంజ్. యాజ్ ఇట్ ఈస్ కొట్టేస్తా అంటే కిలో బంగారం ఇచ్చినాం, 2 కిలోల బంగారం ఇచ్చినాం అంటారు కదా. మరి ఆ కిలో ఐటీ డిపార్ట్మెంట్ వచ్చి పట్టుకుంటుందా? మరి మగవాళ్ళకి ఎక్కడ కేసుతోని ఇందాక నేను పిల్లల గురించి నేను ప్రస్తావించాను. వాడిద్దరికి పుట్టిన పిల్లలు నేను అడిగాను మనం ఎందుకంటే పోలీసింగ్ చేయడం దాని మీద ఆవిడ కొట్టే. మామూలుగా 2 వర్ణాలకు సంబంధించినటువంటి పిల్లలకి మ్యారేజ్ విషయంలో చాలా అవస్థపడుతున్నటువంటి అట్లాంటప్పుడు వాళ్ళది అసలు చట్టబద్ధమైనటువంటి పెళ్ళే కాదు, లివింగ్ రిలేషన్. ఇతను వేరే వాడితో లివింగ్ రిలేషన్కి వెళ్ళిపోవచ్చు తర్వాత, లేకపోతే ఆమె వేరే వాడితో లివింగ్ రిలేషన్కి వెళ్ళి ఇతర పిల్లల పరిస్థితి ఏంటి అనేది నా ప్రశ్న. యాక్చువల్గా వాళ్ళకి చట్టబద్ధత, వాళ్ళ చట్ట రక్షణ ఏమిటి అని. నేను కనీసం సెంటెన్స్ పూర్తి చేసే లోపలే మీ పోలీసింగ్ ఎందుకంటే దాన్ని పోలీసింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పి ఆవిడ కట్ చేశారు దాన్ని. అదే ఇది దీనికి ఏం చేయాలి సార్? యాక్చువల్లీ లా ప్రకారం అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పుట్టిన పిల్లలకు అంటే లీగల్ గా వాళ్ళు కూడా మిగతా అంటే మ్యారీడ్ వైఫ్ కు పుట్టినటువంటి పిల్లలు ఓకే. కానీ నైతికంగా వచ్చే సమస్యలు వస్తాయి, కానీ చట్టపరంగా మాత్రము నుంచి ఏదైతే బెనిఫిట్స్ తన ఫస్ట్ భార్య అంటే ఒరిజినల్ భార్య వస్తాయో లివ్ ఇన్ భార్యకు కూడా అదే భార్య కానీ తన పిల్లలకు కానీ అవే బెనిఫిట్స్ వస్తాయి. అవును, ఎక్కడ ఉండాలి అప్పటికి? ఇప్పుడు వీళ్ళు పెరిగేటప్పటికి నైతికమైన సమస్యలు చాలా వచ్చేసరికి ఈ లోపల ఇప్పుడు రేపు పొద్దున ఈ లివింగ్ రిలేషన్షిప్ మళ్ళీ ఇంకో వేరే రిలేషన్షిప్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు బయాలజికల్ ఫాదర్లు వేరే మారిపోతారు. ఎవరి దగ్గర ఉంటారు? అప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు అలవాటు పడ్డారు దీనికి. మన ఏ వివాహ వ్యవస్థ అయితే భారత సమాజానికి, భారతదేశానికి ఒక దాని నుంచి మనం అదే కూలిపోతుంది. దాని అవతల దానికి ఎక్కడైతే మనం విదేశ దాంట్లోకి వెళ్ళిపోతున్నాం సార్. ఆల్రెడీ 6-7 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే 498 లీగలైజ్ చేసిర్రో అప్పుడే పూర్తిగా భారతీయ వ్యవస్థ పరమ నాశనం అయిపోయింది. పరమ దరిద్రమైన జడ్జిమెంట్ అది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే నాకు భయం లేదు, కానీ వివాహ బంధానికి ఉన్నటువంటి విలువనే తీసి పడేసారు అడల్టరీ దాంట్లో. సరే, అడల్టరీ కేసెస్ కోర్టులలోకి వచ్చి చూడండి మీరు ఒకసారి ఎంత దారుణంగా ఉన్నాయో. గట్టి ఇష్టం మేము పోతాం అని నువ్వు నీ హక్కుల విషయానికి వచ్చేసరికి ఇష్టం అంటున్నావు, భర్తలు కూడా లేరు. అవును భయ్, నాకు ఇప్పుడు అడల్టరీ తప్పేం లేదు, నేను ఒక్కరు కాబట్టి నా డబ్బు ఉంది, నేను తప్పేం లేదు, ఉంటే ఉండు లేకపోతే పో అంటారు. దీనివల్ల భర్త నష్టపోతుండు, భార్య నష్టపోతుంటే ఈ చట్టం చేయడం వల్ల ఆడవాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు. ఆడవాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు. ఈ జడ్జిమెంట్స్ అసలు సుప్రీంకోర్టు నుంచి రావడం అనేది నిజంగా బాధాకరం వాస్తవానికి.
సంజయ్ గారు ఒక పాయింట్ నేను చెప్పొచ్చండి. ఒక చిన్న లాలో మేము చదువుకునే రోజుల్లో ఏముంటదంటే వెన్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ నో ప్రాపర్ రూల్ రిగార్డింగ్ విత్ సంథింగ్ దెన్ లా అంటే అక్కడ దానికి సంబంధించి ఏ చట్టము లేకపోతే ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి సాంప్రదాయాన్నే చట్టంగా భావించాలని చెప్పి ఒక మనకు లా సాంప్రదాయాన్నే కూలగొట్టేస్తారు, సాంప్రదాయాన్ని మొత్తం నాశనం చేస్తున్నాక ఇంకా చట్టాలు సమాజం అనేది అర్థం కావట్లేదు. సజయ్ గారు మాట్లాడతారండి. సజయ్ గారు మాట్లాడండి. అంటే సహజీవనంలో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఇది అది అంటే చాలా అంశాలని మీరందరూ అయితే ఈ ప్రశ్నలన్నిటినీ లేకపోతే చట్టసభల వరకు ఒక అడ్వకసీ ఎవరు చేస్తున్నారు అంటే నేను ఇన్వాలిడ్ చేయట్లేదు, అవి కరెక్టా కాదా అనేటటువంటిది మీ అగ్రీ టు డిసగ్రీ అక్కడ. ఎందుకనంటే మీరు వివాహ వ్యవస్థ బలమైనది అంటున్నారు, ఆ వివాహ వ్యవస్థే చాలా బలహీనమైనది, అది చాలా పునాదుల మీద ఉన్నది, ఒక ఆధిపత్య పునాదుల మీద ఉన్నది అని చెప్పి నేను చెప్తున్నాను. సో ఇది అంగీకరించకపోవచ్చు, మీ అభిప్రాయాన్ని నేను అంగీకరించకపోవచ్చు, వేరే విషయం. కానీ బాధ్యతలు ఉండాలి అని చెప్తున్నారు అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అడ్వకసీగా జస్ట్ ఊరికనే మాట్లాడుకోవటం కాదండి, ఏదన్నా మనం ఒక మార్పు సీరియస్ అడ్వకసీ అంటే చట్ట పరిధిలోనే చేయాల్సింది. అవుట్ ఆఫ్ చట్టానికి వెళ్ళిపోయి అక్కడ సాంప్రదాయం అని ఎందుకంటే మనది బహుళ సంస్కృతుల భారతదేశం. ఈ బహుళ సంస్కృతులు ఉన్నాయి, వివిధ సమూహాలు ఉన్నాయి, వివిధ ఆచారాలు ఉన్నాయి, అన్ని ఒక దాంట్లోకి రావు. అంటే సాంప్రదాయము అక్కడ పెట్టాలి అని అంటే అందుకని రూల్ ఆఫ్ లాలో మనము చట్ట ప్రకారము ఏం చెప్తోంది అని అన్నప్పుడు ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారనంటే అంటే ఒక సహజీవనంలో అసలు డబ్బుల విషయం ఎందుకు వస్తుంది అని అనుకుంటే కదా, నా దగ్గర చాలా ఇప్పుడు నేను కూడా చెప్పగలుగుతాను చాలా ఎక్కడెక్కడ మోసం జరుగుతోంది అని. చాలా సార్లు అంటే కొన్ని చెప్తాను. చాలా సార్లు ఏం జరుగుతుందనంటే ఒక నమ్మకం ఉంటుందండి. సహజీవనం ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్షిప్ తోనో ఒక నమ్మకంతోనో మొదలవుతుంది. ఇద్దరికి కూడా ఇద్దరు ఇంటెన్షన్స్ తో వేరే ఇంటెన్షన్స్ తో సహజీవనంలోకి వచ్చేవి కొన్ని ఉన్నా గానీ సాధారణంగా జరిగేది ఒక నమ్మకంతో ఒక ప్రేమతో బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే దాంతో జరుగుతాయి. అప్పుడు అక్కడ మోటివ్స్ మారిపోతున్నప్పుడు చాలా సార్లు ఏమవుతుందనంటే ఇక్కడ ఎంప్లాయీ అయినటువంటి స్త్రీ ఉందనుకోండి, సెక్యూరిటీగా చాలా సార్లు లక్షలు అంటే ఇల్లు కట్టుకోవాల్సి వస్తే సెక్యూరిటీగా పెడితే గనక ఇల్లు అతని పేరు మీద ఉంటుంది, ఆమె చివరికి ఈఎంఐలు కట్టుకుంటూ వెళ్ళి ఇట్లాంటివి చాలా నడుస్తున్నాయి. అసలు అంటే మొత్తం అంతా ఒకవైపే జరుగుతుంది అని నేను అంటలే, కానీ ఇది అంటే ఆ రకమైనటువంటి దాంట్లో వచ్చినప్పుడు మోసపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది వెంటనే ఇంప్లిమెంట్ అవుతుందని నేనైతే అనుకోనండి. ఎందుకనంటే మన దేశంలో ఏది ఇంప్లిమెంట్ కావటానికి కూడా చాలా రకాలైనటువంటి అడ్డంకులు ఉంటాయి, దాన్ని తిరిగి దెబ్బ కొట్టేటటువంటి శక్తులు కూడా చాలా ఉంటాయి. అంటే ఒక చిన్న రక్షణ వ్యవస్థ వచ్చింది అనుకునే లోపల దాన్ని తెగ్గొట్టేసేటటువంటి అంటే బేసిక్ గా మన సొసైటీనే ఇంకా మనము సమానం అనుకుంటున్నాం కదా, సమానం కాదు, సమానం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆధిపత్యంతోనే నడుస్తోంది, ఆధిపత్యమే రూల్ చేస్తోంది, ఆధిపత్యమే నడుస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఆధిపత్యంతో సహజప్పుడు దానికి ఉండేటటువంటి రిపర్కషన్స్ ఇది ఒక రోజుతో ఒక డిబేట్ తో అయ్యేటటువంటిది కాదు, ఒక అంశము కాదు. అంటే అత్తగారికి ఎందుకు అన్నం పెట్టట్లేదు అని అంటే అసలు కొడుకురాలేంటి అనేటటువంటిది కూడా మాట్లాడాలి కదా, లేకపోతే అక్కడ పెంచకుండానే మనము అన్ని రకాలైనటువంటి బాధ్యతల్ని బరువుల్ని మొత్తం స్త్రీల భుజాల మీద తల మీద పెడితే అవి ఎరుక అందరికీ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఈక్వాలిటీని అంగీకరించినప్పుడు మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం వస్తుందండి. ఈక్వాలిటీలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే అంటే అది కేవలము
పెంపకంలో ఉంటుంది, రకరకాలైనటువంటి ఎడ్యుకేషన్ లో ఉంటుంది, చాలా రకాలైన ఈక్వాలిటీ వైపు ప్రయాణం చేయడానికి మేము అడుగుతున్నాం. మీరు సిద్ధంగా ఉంటే కనుక డెఫినెట్ గా అది చాలా తొందరగా అవుతుంది ఈక్వాలిటీ అనేది. నా పాయింట్ ఇంతే. ఇప్పుడు ఈ మేడం అనే ఈక్వాలిటీ ఈ యొక్క 69 BNS లో ఎందుకు లేదు? మేడం అనేటటువంటి ఈక్వాలిటీ అదే నేను అడుగుతున్నా మేడం, నేను అదే అడుగుతున్నా. నేను మిమ్మల్ని అడగట్లేదు, నేను మిమ్మల్ని అడగలేదు కదా మేడం, సమాజాన్ని అడుగుతున్నా. మేడం అనే ఈక్వాలిటీ 69 BNS లో ఎందుకు లేదు? మేడం అనే ఈక్వాలిటీ 498 కేసులలో ఎందుకు లేదు? మేడం అనేటటువంటి ఈక్వాలిటీ DVCలలో ఎందుకు లేదు? మేడం అనేటటువంటి ఈక్వాలిటీ ఇంత ముందుకున్నటువంటి 376 2N కేసులలో ఎందుకు లేదు? మేడం అనేటటువంటి ఈక్వాలిటీ ఈ మెయింటెనెన్స్లలో ఎందుకు లేదు? మేడం అనేటటువంటి ఈక్వాలిటీ చాలా విషయాలలో లేదు. ఇదే ఈక్వాలిటీ. సంతోషం 100%. నా ఇంట్లో నాకు ఆడపిల్ల ఉంది, నాకు అక్క చెల్లెలు ఉన్నారు, సంతోషం కలిసి ఉండాలి. కానీ మగవాడైనా సరే ఆడవాళ్ళైనా సరే మిస్యూజ్ ఆఫ్ లా చేయడం, అట్లాంటి అవకాశాలు సమాజంలో మిస్యూజ్ కానీ లానే లేదు, కానీ మిస్యూజ్ అవ్వడానికి తక్కువ స్కోప్ ఇచ్చి జడ్జిమెంట్స్ రావాలి. ఇట్లా బేస్ అనే ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తే సమాజంలో దానివల్ల వచ్చే రిఫర్కేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి, దానివల్ల జరిగే మిస్యూజ్ చాలా దారుణంగా ఉంటుంది. దాని గురించి నేను అంటున్నాను. ఆల్రెడీ 69 BNS ద్వారా ఈ యొక్క లివిన్కి సంబంధించిన దాని మీద ఏమంటారు పనిష్మెంట్స్ అవుతుంది, దాని మీద రిగరస్గా ఉంది దాని మీద. మళ్ళీ దీని మీద 498 అనేది పూర్తిగా కట్నానికి సంబంధించిన టాపిక్. కట్నం అనగానే కుటుంబానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ కుటుంబానికి సంబంధించిన కనెక్టివిటీ ఉండదు లివిన్లో. అట్లా అంటే ఆ మాటకు వస్తే చాలా కొన్ని కేసెస్, మేడం అన్నది కూడా వాస్తవం, కొన్ని కేసెస్లో ఆ విధంగా మిస్యూజ్ జరుగుతుంది. కానీ నేనేమంటున్నా అంటే ఇద్దరు అంటే ఆల్రెడీ మొదటి భార్య లివిన్ భార్య ఇద్దరు కలిసిపోయి భర్త మీద కేసులు వేసి ఆడుకుంటున్నటువంటి కేసులు నేను 2 కేసులు నా దగ్గరనే ఉన్నాయి ఇన్ మై టేబుల్. ఇక దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి చూడండి మీరు. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. నేను చెప్పింది అది మొట్టమొదటి. అవును, ఇప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఈ న్యాయ శిఖరాలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అక్కడి నుంచి కూడా సంస్కరణలు రావాల్సి ఉంది. భారతీయ న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చాలా యుద్ధ ప్రాతిపాదిక మీద రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3 కోట్ల కేసులు పెండింగ్గా ఉన్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది మనం డేటా తీసుకుంటే కనుక. దానికి పర్యవసానమే ఇటువంటి వికృతులు చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే తీర్పు లేట్ వస్తుంది, 5 సంవత్సరాలు జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల తీర్పులో వీళ్ళు ఇంకో రిలేషన్షిప్కి వెళ్తారు, ఇంకో జరుగుతూ ఉంది. అదొక కోణం. రెండో కోణం ఏంటంటే మనం సమాజంలో ఈ విడాకులను మనం యాక్సెప్ట్ చేయడము, లేకపోతే దాన్ని ఒక సహజమైన దీని ప్రక్రియగా భావించడం అనేది సమాజంలో రావాల్సినటువంటి ఒక పరిణితి, అది కూడా అవసరం ఉంది. మూడవది వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో గత 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి స్త్రీ మీద జరుగుతున్నటువంటి బలాత్కారాలు అనుకోవచ్చు, హింస మీద అనుకోవచ్చు, అవన్నీ జరిగిన దానికి అనుకూలంగా వచ్చినటువంటి చట్టాలు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, మహిళా లోకం లేచింది, దద్దరిల్లింది, పాడింది. ఇప్పుడు అంతా చూస్తూ ఉన్నాం. ఆఖరికి డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నటువంటి మహిళలు దొరుకుతూ ఉన్నారు. అటువంటి డ్రగ్స్ తీసుకొని ఇది చేసినటువంటి దాడులు చేసినటువంటి వాళ్ళు దొరికినారు. సో ఈ సీరియల్స్ పుణ్యమా అని చెప్పేసి మహా లేడీ విలన్లు అందరూ దొరుకుతూ ఉన్నారు. సో ఈ చట్టాలు అనేటువంటి 2 వైపులా కూడా ఉండేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇందాక సోదరు చెప్తున్నట్టు 69 దాంట్లో కేవలం పురుషునికే శిక్ష ఉంది, మరి స్త్రీకి లేదు. ఇటువంటి చట్టాల మీదటువంటి సంస్కరణలు కూడా చాలా జరగాల్సిన అవసరం ఉంది. సమాజంలో వీటిని ఆహ్వానించాల్సిన అవసరం ఎంత. ఈక్వాలిటీ స్టార్ట్ అయిందండి ఆల్రెడీ, దానికి సూచిగా చెప్తున్నాను నేనండి. ఇంతకు ముందుకు మగవాళ్ళు కట్నం కోసమో లేదంటే దురాంకారంతోటో, నేను మగవాడిని అన్న అహంకారంతోటో ఆడవాళ్ళని వేధించడము, కట్నాలు లేని సందర్భాలలో గ్యాస్ ఓపెన్ చేసి చంపేయడము, కిరోసిన్ పోసి చంపడాలు జరిగేటివి. ఇప్పుడు ఆల్రెడీ ఆడవాళ్ళు మంచిగా భర్తను ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లలో పెడుతున్నారు, కుక్కర్లలో పెట్టి ఉడకబెడుతున్నారు. మొన్న ఒకళ్ళు అయితే రీసెంట్ గా మిక్సర్ లో పెట్టి మిక్సింగ్ చేసి మోరీలో పోసేసారు. ఈక్వాలిటీ స్టార్ట్ అయింది ఆల్రెడీ. లేకపోతే మీరు ఆధిపత్యం అంటే ఏం ఆధిపత్యం మేడం? ఈక్వాలిటీ స్టార్ట్ అయింది, వాళ్ళు కోరుకునే ఈక్వాలిటీ అదేనా? ఏం మాట్లాడతారు? అవును మేడం, జరగలేదు ఆ కేసెస్, జరగలేదు ఆ కేసెస్. మీరు సంఖ్యను చూడాలి సార్, సంఖ్యను చూడాలి. స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అన్నాను. ఇప్పుడు మన హనీమూన్కి పోయి కిందికి దొబ్బేసింది నిజం కదా? హనీమూన్కి పోయి
లోయలోకి దొబ్బేసిన మాట నిజమా కాదా? ఇదే- ఇదే హనీమూన్ కి పోయి ఫోటోషూట్ జరుగుతుంటే కిందికి దొబ్బేసింది నిజమా కాదా? నేను ఏమంటున్నాను, సంఖ్య సరిపోయింది అంటలే, స్టార్ట్ అయింది అంటున్నా. మీరు కోరుకునే సమానత్వం స్టార్ట్ అయింది. ఇట్స్ ఓకే, అది మళ్ళీ ఇంకొక పెద్ద మళ్ళీ ఇష్యూ అవుతుంది మళ్ళీ. నరేంద్ర రెడ్డి గారు మీ ఫైనల్ వర్డ్స్, మాట్లాడదాం. మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. సార్ సజెషన్ అంటే ఏం లేదు, నేను ఇచ్చేది ఏంది, ఇలాంటి చట్టాలు అయితే రావడం చాలా బాధాకరం అండి. ఎందుకంటే దుర్వినియోగం అనేది జరుగుతుంది దీనిపైన. ఒకటి, వీళ్ళు లివింగ్ రిలేషన్ అనేది పెళ్లి చేసుకుంటారు, ఓకే, ఎలాంటి పబ్లిసిటీ ఉండదు, రిజిస్టర్ మ్యారేజ్ కాదు, అసలు దీనికి ఏ విధంగా కోర్టులో నిలబడుతుంది. చెల్తదని వీళ్ళు 498 ఇచ్చిండ్రు, వాస్తవమే, కానీ అది చెల్లదు. నాకు తెలిసి ఇప్పుడు ఇచ్చిన ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఇది మనం మాట్లాడుకోవడానికి మాత్రమే పరిమితం, కానీ ఇది మాత్రము ఇప్పుడు మన లాయర్ గారు కూడా ఉన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. మేము లివింగ్ రిలేషన్ లో ఉన్నామని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. లివింగ్ రిలేషన్ వరకట్నము 498A అనగానే వరకట్నం ఏ విధంగా ఇచ్చినట్టు, ఇద్దరు కలిసిమెలిసి ఉంటుండ్రు అంతవరకే, దానికి ప్రూఫ్స్ అనేది ఉండాలి కదా. ఓకే సార్ ఓకే సార్, మోహన్ గారు మీ ఫైనల్ వర్డ్స్ చెప్పండి. ఫైనల్ వర్డ్స్ ఏం లేదండి, కొంచెం దీనిపైన ఏమంటారు అత్యున్నత స్థానం, మళ్ళీ ఒకసారి స్థానం, అత్యున్నత న్యాయస్థానము దీనిపైన ఒకసారి రివ్యూ చేసుకోవాలా. రివ్యూ చేసి ఒక ప్రాపర్ జడ్జిమెంట్ రావాలి. ఎందుకంటే జడ్జిమెంట్ వల్ల సమాజం పైన పడే రిఫర్కేషన్స్ కూడా ఆలోచించాలనేది ఒకటే రిక్వెస్ట్. అంతే తప్ప ఆడవాళ్ళని అనగదొక్కాలనో ఆడవాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ అనగదొక్కాలనో ఉద్దేశం నాది కాదు. రావడం వల్ల రాబోయే తరాలకు మనం ఒక సరైన మార్గం ఇవ్వాలి. న్యాయస్థానాలు లేదా స్పెషలైజ్డ్ సెంటర్స్, అవి స్పెషలైజ్డ్ జ్యుడిషియరీ, క్వాలిఫైడ్ జ్యుడిషియరీ సెంటర్స్ అవి. అక్కడ నుంచే తప్పుడు తప్పుడు తీర్పులు వస్తే మరి రాబోయే సమాజానికి ఇది లివింగ్ రిలేషన్షిప్ ఇంకా ఎంకరేజ్ చేసినట్టయితుంది. దాంట్లో ఏమవుతుందంటే తెలిసి తెలియక పిల్లలకు అంటే చట్టం గురించి అవగాహన లేక వాళ్ళ జీవితాలు పాడవుతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ ఆఫీసర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, మన అంటారు గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్లలో పోవాల్సిన పిల్లలు ఒక యుక్త వయసులో తెలియక, ఆ 18 దాటినాకనో 18 కి ముందు తెలియక వాళ్ళ లైఫ్లు పాడైపోతున్నాయి. వాళ్ళ కేసులలో ఇరుక్కపోతున్నారు, లైఫ్లు పాడైపోతున్నాయి. మోర్ దాన్ 1 డే, ఒక్క రోజు కంటే ఎక్కువ రోజు జైలుకు పోయినా కూడా వాడికి లైఫ్ లాంగ్ అంటారు మన గవర్నమెంట్ ఉద్యోగం రాయడానికి అర్హత ఉండదు. కృష్ణారెడ్డిది ఇప్పుడు కృష్ణారెడ్డి ఆయన జైలుకు పోయిండు, రేపు కేసు తప్పని తెలినా కూడా ఆయన జాబ్ ఆయనకు వస్తానన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే అది మళ్ళీ కంప్లీట్ లేదు, డిఫరెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. సర్వీస్ లా కిందకి వెళ్ళిపోతుంది. అది సర్వీస్ లాలో ఉన్న రూల్స్ వేరే, సర్వీస్ లా రూల్స్ మళ్ళీ ఇక్కడ బిఎన్ఎస్, ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ న్యాయ సంహితకు అది మ్యాచ్ అవుతున్నాయన్నట్టుగా లేవు. దాని రూల్స్ దానికి వేరే ఉంటాయి. కాబట్టి ఏమవుతుందంటే కింది స్థాయిలో జరిగేటటువంటి కొన్ని విషయాలు ఎక్కడైతే ఈ యొక్క కేసు కొంచెం అటు ఇటు అవుతుంది. 69 BNS ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమ పేరుతో మోసం చేసిండనే కేసు ఒకవేళ అది ఛాన్స్ ఉంది అటు ఇటు ఉన్నప్పుడు దానికి ఏం చేయాలంటే స్టేషన్ బెల్ పెట్టేయాలి. ఇప్పుడు 41 CRPC ఇంత ముందుకుండేది, ఇప్పుడు 35(3) అంటారు. 35(3) పెట్టాలి, స్టేషన్ బెల్ పెట్టేసి అవకాశం ఇవ్వాలి తనను తాను నాట్ గిల్టీ అని ప్రూవ్ చేసుకోవడానికి. దాంట్లో దొరికితే చాలు ఆటోమేటిక్. ఇప్పుడు కృష్ణారెడ్డి సేమ్ కృష్ణారెడ్డి గారిది వేరే, ఐపీఎస్ కృష్ణారెడ్డిది వేరే కదా. 69లో అయిందంటే 1 month దాకా ఇప్పుడు బెయిల్ రావట్లేదు. అయిపోయి 1 month పోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏముంటుంది, నా లైఫే పోయిందన్న తర్వాత పగలు ప్రతీకారాలు, అది మంచి సందేశం, మంచి విధానం కాదు అది, అది సమాజానికి. సంజయ్ గారు మీ ఫైనల్ వర్డ్స్. ఏం లేదు సార్, మనం మొదటి మాటతోనే చెప్తాను, మన సమాజంలో హింసను ప్రేరేపిస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అందరూ దృష్టి పెట్టాలి. దానికి అంటే ఇంతకాలము మగవాళ్ళు హింస చేశారు, పడ్డారు, తిరిగి ఇప్పుడు రివర్స్ లో హింస వస్తుంది. రివర్స్ రావద్దు అని అంటే దానికి తీసుకోవాల్సినటువంటి మార్గాలు ఏంటి, హింస ఎందుకు వస్తుంది అనేది ముందు పరిశీలించాలి కదా. అవసరం ఉంది, చట్టాలు కూడా దానికి తగ్గట్టుగానే వస్తూ ఉంటాయి. ఛాలెంజ్ చేయాలి, అడ్వకసీ చేయాలి, మీకు మార్పులు రావాలి అని అంటే గనక. కానీ ఏంటంటే అన్ని అంటే కుటుంబ వ్యవస్థ మొత్తం అంతా కూడా చాలా గొప్పగా ఉంది అనుకోకండి, అది చాలా లోపాలతో ఉంది. కుటుంబ వ్యవస్థని మాట్లాడదాము. ఓకే, థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ నరేంద్ర రెడ్డి గారు. మీ చక్కటి అభిప్రాయాలన్నీ కూడా మీరు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.